దురంధర్. సో మీరు చెప్పండి సార్, అది రియలా లేదంటే రీలా? ఇది దాదాపు 70-80% నిజమే. యాక్చువల్ లైఫ్లో సౌండ్ ఎఫెక్ట్స్, లైట్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళని ఒక అండర్ కవర్ ఆపరేషన్ కి వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏ బేసిస్ మీద సెలెక్ట్? మిజోరాంలో జంగిల్ వార్ఫేర్ కోర్స్ ఉంటుంది. అలాగే నేవీలో మెరీన్ కమాండో కోర్స్ అని ఉంటుంది. అది మోస్ట్ టఫెస్ట్. 40 kgs లోడ్ తీసుకుని మీరు అండర్ వాటర్ డైవింగ్ వెళ్ళగలగాలి. నైట్రోజన్ బబుల్స్ వచ్చారు. దురంధర్ చూస్తున్నంత సేపు థియేటర్ లో కానీ అజిత్ దోవల్ ఆయన్ని 1-2 సార్లు మీటింగ్ లో కలవడం జరిగింది. నేను మన ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ లో ఏదైతే ఉందో, పాకిస్తాన్ లో ఒక మేజర్ స్థాయికి కూడా మన ఏజెంట్స్ వెళ్ళారు. డే 1 నుంచి ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా మన కంట్రీలో కూడా అలాగే చేస్తున్నారు. అందులో కూడా డౌట్ ఏం లేదు. మన క్యాబినెట్ మీటింగ్ లో ఏం డెసిషన్ తీసుకున్నామో అమెరికాకి ముందర తెలిసేది. కొన్ని రోజులైతే ఏకంగా డైరెక్ట్ గా మొరార్జీ దేశాయ్ గారిని బ్లేమ్ చేశారు. ఇప్పుడు సినిమాలో చేయించారు. అసలు రియల్ విషయం మాట్లాడలేదు. లాస్ట్ లో ఆ పర్సన్ వెళ్ళేటప్పుడు సుంతి కూడా చేయించారు. నిజమా? తిని అక్కడికి వెళ్ళడం, లోకల్ గా కలిసిపోవడము, నిజంగానే మన ఏజెంట్స్ అట్లా. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పు. మన టిప్పు సుల్తాన్ గ్రేట్ గ్రాండ్ డాటర్ కానీ ఆవిడ బ్రిటిష్ ఏజెంట్ గా చేసేది జర్మనీలో. షీ వాజ్ షాట్ డెడ్. టాప్ మోస్ట్ ఫీమేల్ ఏజెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ అని చెప్తారు. లవ్ జిహాదీ అనేది మేజర్ కాకోకుండా ఉన్న మైనర్ వాళ్ళని తీసుకెళ్లిపోయి బీచ్ పెట్టడము. మొన్న ఈ మధ్యన మోనాలిసా అన్న అమ్మాయి ఏదో సినిమా షూటింగ్కి వెళ్ళింది. కేరళలో ఏ సినిమా షూటింగ్ జరగట్లేదు. దాదాపు 15 మ్యారేజ్లు అటువంటి లాస్ట్ 1 month లో అయినాయి. ఈ ముస్లిం పిల్లలు చాలా మందికి ఇలా చేయమని చెప్పి ఆ కాన్సెప్ట్ ఉంది. ఈ ఆర్మీ జర్నీలో ఎన్ని థ్రెట్స్ నుంచి బయటపడి ఉంటారు సార్? 1994-95 లో అప్పుడు ఎమర్జెన్సీలో మమ్మల్ని త్రిపుర నుంచి అక్కడ పంపించారు. వాడు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాడంటే అక్కడ LMG పెడితే ఎంత డిగ్రీ ఆఫ్ ఫైర్ వస్తుంది అన్నది కూడా వాడు లెక్కేసుకుంటాడు. ఇదిగో మీకు లెటర్ ఇమ్మన్నాడు, దాని మీద డెత్ సెంటెన్స్. ఎవరి పేరు నాది. నన్ను చంపిన వాళ్ళకి 25,000. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమార్. రీసెంట్ డేస్ లో ఎక్కడ చూస్తున్నా ఒక్కటే పదం వినిపిస్తుంది, ఒక్కటే సినిమా పేరు వినిపిస్తుందండి, దురంధర్. ఎస్, అవునండి, దురంధర్ అసలు ఎంత బాగుందో, ఎంత మంచి రివ్యూస్ వస్తున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అండ్ ఫస్ట్ చూసాము, అండ్ సెకండ్ సీక్వెల్ కూడా వచ్చింది, మనం చూస్తున్నాం. అసలు మామూలుగా కాదు, ఎక్కడ చూసినా ఫుల్ అసలుకి సీట్స్ మొత్తం బుక్ అయిపోతున్నాయి. సో నిజంగానే దురంధర్లో జరిగిన ఇష్యూస్ నిజంగానే రియల్ లైఫ్లో ఉంటాయా? అవి ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఎక్స్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అసలు ఎంతవరకు రియాలిటీ ఉంటుంది, రియల్ ఎంత ఉంటుంది అనేది అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, దురంధర్ మీరు కూడా చూసే ఉంటారు సినిమా. సో మీరు చెప్పండి సార్, అది రియలా లేదంటే రీలా? దురంధర్ అనేది అసలుకి నిజంగా ఇలాంటి ఆపరేషన్ ఆ సినిమాలో చూపించినట్లు ఉంటాయా, లేదు అంటే అది అబద్ధమా? ఇది దాదాపు 70-80% నిజమే. కొంత ఎస్, దాన్ని ఏమంటారంటే పోయిటిక్ లైసెన్స్ అంటారు. తర్వాత ఏంటంటే యాక్చువల్ లైఫ్లో సౌండ్ ఎఫెక్ట్స్, లైట్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. సో అందుకని యాక్చువల్ లైఫ్లో నిజంగా మీరు అక్కడ ఉన్నారు, ఆ సైట్లో ఉన్నారంటే ఇంత బర్డ్స్ ఐ వ్యూ కనిపించినట్టు కనిపించకపోవచ్చు. సినిమా తీసినప్పుడు ఏముంటుందంటే బర్డ్స్ ఐ వ్యూలో చూపిస్తారు మీకు. వేరాజ్ మీరు అక్కడ యాక్చువల్ సైట్లో ఉంటే ఓన్లీ పోర్షన్ కనిపిస్తుంది. సో మీకు అంత ఇంపాక్ట్ తెలియదు. సో ఆ విధంగా కొంతవరకు ఎస్, చాలా బాగా తీశారు. దే నో డౌట్ అబౌట్ ఇట్. యాక్టర్స్ కూడా దే వర్ సెలెక్టెడ్ వెల్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సూటబుల్ టు దేర్ రోల్స్. ఎస్పెషల్లీ సంజయ్ దత్ వాళ్ళంతా దట్ ఎస్పీ కింద యాక్ట్ చేయడం ఇవన్నీ కూడా. సార్, అసలు అండర్ కవర్ ఆపరేషన్స్ అనేది ఎంతవరకు మనం అంటే ఇక్కడి నుంచి చాలా మంది వెళ్తుంటారు, అండర్ కవర్ ఆపరేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో అసలు వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఎట్లా ఉంటుంది? వీళ్ళని ఒక అండర్ కవర్ ఆపరేషన్కి ఒక పర్సన్ మనం తీసుకోవాలి అంటే వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు? అండర్ కవర్ ఆపరేషన్ అనేది మోస్ట్లీ ఇండివిజువల్ సెల్ఫ్ మోటివేషన్ మీద ఎక్కువ అవుతుంది. ఆపరేషన్ ఎస్, ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. దీనికి మన ఇండియాలో కూడా కమాండో కోర్సులు అన్నీ ఉంటాయి. తర్వాత వైరెంటీలో మిజోరాంలో కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫేర్ కోర్స్ ఉంటుంది. అందులో కూడా అడ్వాన్స్డ్ కోర్సులు ఉంటాయి.
అలాగే నేవీలో మెరీన్ కమాండో కోర్స్ అని ఉంటుంది. అంటే వాళ్ళకి అది మోస్ట్ టఫెస్ట్. ఎందుకంటే అందులో స్విమ్మింగ్ కూడా బాగా రావాలి. 40 కేజీస్ లోడ్ తీసుకొని మీరు అండర్ వాటర్ డైవింగ్‌కి వెళ్ళగలగాలి. 14 మీటర్ల లోతు వరకు. అక్కడికెళ్ళేసరికి మీకు నైట్రోజన్ బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది బాడీలో. సో, అంత ప్రెషర్ తట్టుకునేంత బాడీ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం. తర్వాత వీళ్ళందరూ కొంత ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోతారు. అంటే వాళ్ళ ట్రేడ్స్ కూడా చూడాల్సుంటుంది. వాళ్ళకి ఎలాంటి ట్రేడ్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర అస్సాం రైఫిల్‌లో ఒక హవల్దార్ ఉండేవాడు. ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేవాడు త్రిపురలో. అప్పట్లో త్రిపుర నేషనల్ వాలంటీర్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉండేది. తర్వాత శాంతి ఒప్పందం చేసి బయటకొచ్చేసారు. ఆయన దగ్గర ఉండగా ఈ హవల్దారు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా వచ్చేది. రేపు చీఫ్ మినిస్టర్ మీద ఫైరింగ్ అవుతుంది. మేము ఆశ్చర్యపోయాం. ఇది 8కి వచ్చింది. మర్నాడు చూస్తే యాక్చువల్‌గా బై 6:00 రేడియో వార్తలు వచ్చేస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా చీఫ్ మినిస్టర్ మీద ఫైరింగ్ అయింది. అంటే అంత యాక్యురేట్‌గా తీసుకురావడం. సో, ఎలా తీసుకొచ్చేవారు అంటే, సార్ నేను ఎమ్మెల్యేకి భుజం మీద చెయ్యేసి మాట్లాడతాను. వాడే నాకు చెప్పాడు. ఇది చాలా దాదాపు 30, 40 ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ త్రిపురలో జరిగింది. సో, అటువంటివి ఉంటాయి. అలాగే ఈ టీఎన్‌వి లీడర్ ఎవరైతే ఉన్నారో అతనికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇది ఉండేది. అయితే ఆర్మీ వాళ్ళకి లొంగిపోవడం వలన మా బెటాలియన్‌కి వచ్చేవాడు. ఓ రోజుని అదే ఇలాగే టీ టైంలో మాట్లాడుకుంటా ఉంటే అతను సడన్‌గా ఉన్నాడు. "సార్ మీరు అక్కడ వాటర్ ట్యాంక్ వరకు నువ్వు వాకింగ్‌కి వెళ్తున్నారు రోజు. మీరు అలా వెళ్ళొద్దన్నాడు." నాకు ఆశ్చర్యం వేసింది. అసలు నేను మామూలుగా రోజు అక్కడ వాక్‌కి వెళ్తున్నానని ఎవరితోటి చెప్పను. మామూలుగా నేను క్యాజువల్‌గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడెక్కడో 2, 3 మలుపులు అంటే కొండల మధ్యలో మలుపులు ఇయన్నీ తిరుపతిలో మలుపులు ఎలా ఉంటాయో అలా తిరిగి అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర 5 కిలోమీటర్స్ అయిపోతుంది. నాకు వెనక్కి రావడానికి 10 కిలోమీటర్స్ అవుతుందని చెప్పి వస్తాను. తనకి ఇంటెలిజెన్స్ అందుతుందన్నమాట. ఇవన్నీ అంటే ఇటువంటి మనుషుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు బ్యాచ్‌మేటే ఉన్నాడు. శ్రీలంకలో ఆపరేట్ చేశాడు. అతనికి టైమ్స్ ఆఫ్ ఇండియా స్కాలర్‌షిప్ ఒకటి దొరికింది. ఈ టెర్రరిజం మీద రిసర్చ్ చేయడానికి. అతను ఏం చేశాడంటే దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. లాంగ్ లీవ్ తీసుకుని. అక్కడ టెర్రరిస్టులతో జాయిన్ అయిపోయాడు. వాళ్ళతో ట్రైనింగ్ తీసుకుని ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 5, 6 రోజులు అయిపోయిన తర్వాత సడన్‌గా వాళ్ళకి కూడా డౌట్ రావడం మొదలుపెట్టింది. మన వాడే యాక్షన్స్ చూసి. అప్పుడు సడన్‌గా ఇంకా టైం విలువకుండా నియరెస్ట్ బెటాలియన్‌కి వచ్చి మన ఆర్మీ తోటి జాయిన్ అయిపోయాడు. ఇటువంటి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండర్ కవర్ డేరింగ్ వాళ్ళ ఖాతా ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఒక స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ పీపుల్ కూడా అనుకోవాలి. అంత పవర్ ఉంటుంది వాళ్ళకి. అంటే నేను 'దురంధర్' చూస్తున్నంత సేపు అక్కడ థియేటర్‌లో గాని, అక్కడ ఎక్కువ వినిపించిన మాట అజిత్ దోవల్. సో, అసలు ఆయన స్టోరీస్ మనం చాలా వింటూ వస్తున్నాము. అసలకి అలాంటి పర్సన్‌ని ఎలా తీసుకుంటారు? అసలు ఆయన యాక్టివిటీస్ గురించి మీరు చెప్పండి సార్. అంటే మీరున్న పర్సన్ కాబట్టి. ఒకటుందమ్మా. ఇప్పుడు అజిత్ డోవల్ గారు హి ఈస్ ఎ వెరీ గుడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ హి హాస్ గాట్ హిస్ ఓన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆపరేషన్. ఆయన్ని 1, 2 సార్లు మీటింగ్‌లో కలవడం జరిగింది నేను. కాకపోతే అప్పటికి ఇంకా ఆయన డైరెక్టర్ కాలేదు. వ్యక్తిగత ఆరాధన మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే అది ఒక్కోసారి ఈ స్పెషల్ ఆపరేషన్స్‌లో ఒక్కోసారి నెగెటివ్ కూడా అవుతుంది. అది నా అభిప్రాయం. ఆయనేంటంటే మన ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్‌లో ఏదైతే ఉందో అక్కడ పోస్టింగ్ కాబట్టి ఆయన ఆపరేట్ చేయడం జరిగింది. అందులో డౌట్ ఏమి లేదు. అయితే ఆయన డైరెక్ట్‌గా ఇటువంటి రణబీర్ లాంటి యాక్షన్స్ చేశారా అన్నది అది కాదు. వేరే వాళ్ళున్నారు. వాళ్ళ పేర్లు జనరల్‌గా ఇటువంటి ఆపరేషన్స్ చేసిన వాళ్ళు తర్వాత బయటకొచ్చిన తర్వాత కూడా మీరు కామన్‌గా వినే ఉంటారు. పీటీడీఎస్ పోస్ట్ ట్రామా డిసార్డర్ సిండ్రోమ్. ఆ మైండ్‌లో అన్నీ కదులుతా ఉంటాయి వాళ్ళకి. అంటే అక్కడ ఇలా చేయాల్సొచ్చింది, అక్కడ రిస్క్ తీసుకోవాల్సొచ్చింది, అక్కడ నేను ఫైర్ చేయాల్సొచ్చింది, అక్కడ కొంచెం కొల్లెటరల్ డ్యామేజ్ అయింది, నాకు చాలా బాధేసింది. ఇటువంటివి కూడా వస్తా ఉంటాయి. అందుకని చెప్పి సైలెంట్ అయిపోతారు ఆళ్ళు. తర్వాత కొంతమంది గాయపడి కూడా ఉంటారు. చాలామంది 2, 3 ఆర్మీ పారా స్పెషల్ వాళ్ళు వెళ్ళి అలా చేసొచ్చారు. అయితే ఇంజ్యూరీస్ తగిలినాయి వాళ్ళకి. ఆ ఇంజ్యూరీస్ తగిలినప్పుడు వాళ్ళు ఇండియాలో సైలెంట్‌గానే ఉన్నారు. ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ జనరల్‌గా వ్యవసాయానికి వెళ్ళిపోతారండి. ఇంకోటేంటంటే అలా చేయబట్టే ఈ రోజున మనకి కరాచీలో చాలా హోల్డ్ దొరికింది. లైలా ఈ బ్రిగేడ్ ఇదంతా కూడా యాక్చువల్‌గా జరిగింది దాదాపు 90%. అలాగే కరెన్సీ ప్రింటింగ్ కూడా. 90% ప్రింటింగ్ ఇంక్ దగ్గర నుంచి, పేపర్ దగ్గర నుంచి అన్ని ఒరిజినల్స్ వాళ్ళు సేకరించుకున్నారు.
దానివల్ల వన్ ఆఫ్ ది రీజన్స్ డిమానిటైజేషన్ కారణం అదే. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ రిపోర్ట్స్ కూడా మీరు ఎనలైజ్ చేస్తే మోర్ దెన్ ద ప్రింటెడ్ కరెన్సీ సరెండర్ అయిపోయింది. కొంత కరెన్సీ యాక్చువల్గా మిగిలిపోయి ఉంటుంది ప్రజల దగ్గర, అయినా కానీ ఆర్బీఐ దగ్గరికి చేరుకున్న కరెన్సీ యాక్చువల్ కరెన్సీ కంటే ప్రింటెడ్ కరెన్సీ కంటే ఎక్కువ. అంటే ఏంటంటే అందులో ఫేక్ కరెన్సీ కూడా ఒరిజినల్ కరెన్సీ లాగా అయిపోతుంది. నా దృష్టిలో ఏంటంటే ఒకసారి నేను కూడా ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేశాను. ఫేక్ కరెన్సీ నోట్ యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ నోట్, అండ్ బ్యాంకర్స్ అండ్ ఎవ్రీబడి రిఫ్యూజ్ టు ఐడెంటిఫై విచ్ ఈజ్ ఒరిజినల్ విచ్ ఈజ్. సూపర్ సార్ అసలుకి. సో సార్ ఇప్పుడు ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఒక రా ఏజెంట్గా వీళ్ళని, అసలుకి వాళ్ళ మేజర్ పాకిస్తాన్లో ఒక మేజర్ స్థాయికి కూడా మన ఏజెంట్స్ వెళ్ళారు అనేది మేము విన్నాము. సో అంటే ఎన్ని ఇయర్స్ అక్కడ ఉండాల్సి వస్తుంది, వాళ్ళ అంత నమ్మకంగా వాళ్ళు మేజర్ స్థాయికి వెళ్ళాలి అంటే అసలు ఎంత ఎఫర్ట్సో పెట్టాల్సి వస్తుంది. మేబీ ఆ టైంలో ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, కానీ ఎన్ని ఇయర్స్ అలా ఉండాల్సి వస్తుంది సార్ వాళ్ళు డే 1 నుంచి ఇంకా అక్కడ వాళ్ళ ప్రెసెంట్ అక్కడ ఉండడానికి కానీ ఏదైనా సరే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్ వాళ్ళు? ఇంకా ఏంటంటే ఇంకా అటువంటి ఏమి ఉండవు అనమాట. ఇండివిజువల్ మోటివేషన్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు. కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్పిస్తారు. చాలా అంటే టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత మనీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి, సేఫ్గా చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా మన కంట్రీలో కూడా అలాగే చేస్తున్నారు, అందులో కూడా డౌట్ ఏమి లేదు. సో ఒకప్పుడు మనకి న్యూస్ పేపర్లోనే మీడియా చూస్తే మన క్యాబినెట్ మీటింగ్లో ఏం డెసిషన్ తీసుకున్నామో అమెరికాకి ముందర తెలిసేది ఆఫీస్ బయటకు వచ్చాకంటే. కొన్ని రోజులు అయితే ఏకంగా డైరెక్ట్గా మొరార్జీ దేశాయ్ గారిని బ్లేమ్ చేశారు దానికి, అంటే అటువంటి ఏజెంట్ అని. సో అటువంటివి నడుస్తూనే ఉంటాయి. అయితే ట్రైనింగ్ ఎంతవరకు అంటే ఆ కొలాబరేషన్లో ఎస్పెషల్లీ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయితే, ఎస్పెషల్లీ అరబిక్, పర్షియన్ కొంచెం తొందరగా నేర్చుకునేవాళ్ళు, తర్వాత యాక్సెంట్ మాట్లాడగలిగేవాళ్ళు, తర్వాత బాడీ అంటే ఆ రిలీజియస్ రిచువల్స్ చేయడం, తర్వాత కొంతమంది అయితే మ్యారేజ్ కూడా అక్కడ వేరే మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత మామూలుగా లైఫ్ లీడ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, చాలా ఉంటాయి. మన ఇండియాలో కూడా పాకిస్తాన్ చెప్పాలంటే కొంత 2-3 ఇన్స్టెన్సెస్లో సక్సెస్ఫుల్ అయినట్టే మనం పెట్టుకోవచ్చు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ ఇండివిజువల్ మోటివేషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఘాతక్ ప్లటూన్స్ అని చెప్పి ఒక 40 ఏళ్ల క్రితం ఇన్ఫెంట్రీ బెటాలియన్లో రేజ్ చేయడం మొదలుపెట్టారు. సో బ్రిగేడ్ కమాండర్ ఇన్స్పెక్షన్కి వచ్చారు. వచ్చిన తర్వాత అంతా చెప్పాడు శివు, అంటే అంత సార్ ట్రైనింగ్ ఇచ్చాం, ఈ ఘాతక్ ప్లటూన్ అవసరం వస్తే ఇటువంటి స్పెషల్ ఆపరేషన్స్ కూడా చేయడానికి తయారుగా ఉన్నాం అన్నాడు. సో అతను ఏమన్నాడంటే అయితే సుంతి చేయించారా అని అడిగాడు. సో శివ చెప్పలేకపోయాడు ఆన్సర్, అది చేయించలేదు. అయితే నువ్వేం చేసావు, ఇంకా ట్రైనింగ్ ఏమి ఇచ్చావు అన్నాడు. అంటే మొత్తం బాడీ అంతా ఎలా చేసావు, అంతవరకు ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను సీరియస్లీ. దీంట్లో కూడా వచ్చేస్తారు, అక్కడికి వెళ్ళేటప్పుడు సినిమాలో చూపించారు, అసలు ఇది రియల్ అనే విషయం మాకు తెలియదు. తెలుస్తుంది, జరుగుతుంది. హీరో వెళ్లే ముందే ఫస్ట్ మీరు చెప్పిన వాటర్ థెరపీ కానీ ఆ చూపించిన దాంట్లో సినిమాలో ఆ వాటర్లో అంతసేపు ఉండడము, వాళ్ళకి వెయిటేజ్ వేసి ఉంచడము, సో చాలాసేపు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళంతా చేసిన తర్వాత ఎట్ లాస్ట్ ఎండ్లో ఓకే అనుకున్నప్పుడు ఆ లాంగ్వేజెస్ అన్ని వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఆ పర్సన్ వెళ్ళేటప్పుడు సుంతి కూడా చేయించారు. ఇది నిజమే? నిజమే. మొత్తం రిచువల్స్ అన్ని కరెక్ట్గా, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు, అది జరుగుతుంది. అంటే అసలుకి మేము షాక్. ఎందుకంటే దురంధర్ ఫస్ట్ లో ఓపెనింగ్ షాటే వాడు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఏదో సినిమాటిక్ గా తీసారు కానీ ఇది మరి టూ మచ్ అనే ఒక ఇది అనిపించింది. నిజం ఉంటుంది. అలాగే మొత్తం విషయాలు చెప్పలేము కానీ ఒక్కోసారి మొత్తం ఫ్యామిలీని ట్రైనింగ్ ఇస్తారు, అది కూడా ఉంది. అంటే వైఫ్ హస్బెండ్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంటే మొత్తం ఫ్యామిలీ కింద అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు. అంటే ఇద్దరు పనిచేసేవాళ్ళే, అంటే మన ఇండియా కోసం పనిచేసేవాళ్ళు, లేకపోతే వేరే దేశం కోసం పనిచేసేవాళ్ళే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం హస్బెండ్ అండ్ వైఫ్ కింద నార్మల్ వైఫ్స్ లీడ్ చేస్తూ ఉంటారు, అది కూడా జరుగుతుంది. వీళ్ళని పారాడ్రాప్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది, అది కూడా ఉంది సార్. కానీ నేను ఇంకొక విషయం గమనించింది ఏంటంటే సార్, ఇప్పుడు మూవీస్లో మేము చూసింది అక్కడ ఉన్న మన రా ఏజెంట్స్కి కానీ ఇంకొక పర్సన్ కూడా మన పర్సన్ అయిన విషయం కూడా వీళ్ళకి తెలియకోకుండా రన్ చేస్తూ ఉన్నారు. బట్ దీనివల్ల నేను విన్నాను ఒక 20 years బ్యాక్ ఏదో ఇలా తెలియడం వల్ల అంతకుముందు ఇష్యూస్ అని, ఆ తర్వాత నుంచి అక్కడ ఉన్న మన వాళ్ళైనా సరే ఎవరైతే ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళు మన పర్సన్సే అని కూడా ఎవరైతే ఆపరేట్ చేసే వాళ్ళకి కూడా తెలియదు అని విన్నాను. సో ఇది ఎంతవరకు ఇది కరెక్ట్. ఏ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అయినా సరే మామూలుగా మేము చేసేది కూడా
అంటే రొటీన్‌గా ఇండియాలో చేసేది కూడా అన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. అంటే ఎవరు ఎవరికి ఏంటన్నది తెలీదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని 2, 3 నెలల క్రింద డాక్టర్స్ చాలా టీమ్ దొరికింది ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా అయింది. అందులో హ్యాండ్లర్ ఎవరో ఇప్పుడు పట్టుకోలేకపోయారు. ఆ హ్యాండ్లర్‌కి మాత్రం ఎవరెవరో తెలుసు అందరూ. సో, అది ఎక్కడో జమ్మూ కాశ్మీర్‌లో పోస్టర్ అంటించడం దగ్గర నుంచి ఆ డొంక కదిలిన తర్వాత ఇంకా చాలామంది స్లీపర్ సెల్స్ ఉంటుంటారు. ఇదిగో నిన్న 2, 3 రోజుల క్రితం ఒక డెంటిస్ట్‌ని పట్టుకున్నారు. అదే డెంటల్ కాలేజ్‌లో ఇంకా చదువుతున్న అబ్బాయిని. ఐసిస్ కోసం పనిచేస్తున్నాడు. సో, కానీ ఆ హ్యాండ్లర్‌కి మాత్రం తెలుస్తుంది ఎవరెవరన్నది. ఆ హ్యాండ్లర్ అన్నది ఎవరికీ తెలీదు. అతనికి మామూలుగా ఏదో శర్మ, లేకపోతే అమరీందర్, లేకపోతే ఇప్పుడు మన ఆంధ్రాకొస్తే సత్యనారాయణ. సత్యనారాయణ అనంగానే 100 మంది ఉంటారు. లేకపోతే ఈ మధ్యన సాయి. సాయి అనంగానే అమ్మాయిలు, అబ్బాయిలు కూడా తెలీదు. సో, అది అలా. సో, అది కరెక్టే. సో దీంట్లో మనం చాలా ఇప్పుడు రాజెంట్స్ పంపిస్తాం ఇదంతా ఉంది కదా సార్. కానీ ఉన్న దేశాలన్నిట్లో పవర్‌ఫుల్‌గా అంటే ఇరాక్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ దీనిగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది. మోస్ట్ పవర్‌ఫుల్ ఏజెంట్స్ అంటే ఎక్కువ ఎవరుంటారు సార్? అంటే లైక్ ఇరాక్ ఉంటుందా? పాకిస్తాన్ ఇజ్రాయెల్ మొసాద్. ఇజ్రాయెల్ మొసాద్ ప్రస్తుతం నెటాన్యాహు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో, ఆయన మేజర్‌గా ఉండగా ఒక ఎయిర్‌క్రాఫ్ట్ హైజాక్ అయింది. అది ఆఫ్రికన్ కంట్రీలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సో, నెగోషియేషన్స్ జరుగుతా వీళ్ళ బ్రదర్ కూడా ఉండేవాడు అప్పుడు. అదే ఆర్మీలో. ఇక్కడి నుంచి ఎవ్వరికీ తెలియకుండా స్పెషల్ పారా కమాండో వాళ్ళ ఈ పారా కమాండోస్ ఈక్వలెంట్ తోటి ఈ స్పెషల్ ఆపరేషన్స్‌కి ఎయిర్‌క్రాఫ్ట్ అక్కడ ల్యాండ్ అయిపోయింది. అందులో నెటన్యాహు పార్టిసిపేట్ చేశాడు. మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌ని టెర్రరిస్టులను చంపి మొత్తం మిగతా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. ఆ ఆపరేషన్‌లో వీళ్ళ బ్రదర్ పోయాడు. నెటన్యాహు యాక్చువల్ బ్రదర్ పోవడం జరిగింది. సో, అందువల్లే వాళ్ళకంత ఫీలింగ్స్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంత అటాక్ చేస్తుంది లెబనాన్‌ని, హౌతీస్‌ని, ఇరాన్‌ని మొత్తం ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చేదంటే ఆ యాటిట్యూడ్ బట్టి అంత జరుగుతుంది. దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. సో, ఇంకొకటి నేను ఈ సినిమాలో చూసింది. తిను అక్కడికెళ్ళడం, లోకల్‌గా కలిసిపోవడము. కలిసిపోయిన తర్వాత అక్కడ ఒక మ్యారేజ్ చేసుకొని నార్మల్ లైఫ్ లాగా లీడ్ చేస్తున్నారు సార్. నిజంగానే మన ఏజెంట్స్ అట్లా వెళ్తే అక్కడేమైనా లోకల్‌లో అలా జరుగుతుందా? మన ఏజెంట్స్ అని చెప్పలేమమ్మా. ఒక్కోసారి ఏమవుతుందంటే యెస్ మొత్తం అంతా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇప్పుడు ఇంకొక అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రూవెన్ ఎగ్జాంపుల్. మన టిప్పు సుల్తాన్ గ్రేట్ గ్రాండ్ డాటర్ గాని, గ్రాండ్ డాటర్ అనుకోండి. గ్రాండ్ డాటర్ అవుతుందో, గ్రేట్ గ్రాండ్ డాటర్ అవుతుందో. అక్కడికి ఫ్రాన్స్ ఇవన్నీ మైగ్రేట్ అయిపోయారు. ఆవిడ బ్రిటిష్ ఏజెంట్‌గా చేసేది జర్మనీలో. లాస్ట్‌లో పట్టుబడింది. ఆవిడని షీ వాస్ షాట్ డెడ్. ఆవిడని టాప్ మోస్ట్ ఫీమేల్ ఏజెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ అని చెప్తారు. ఇంతకీ టిప్పు సుల్తాన్ గ్రేట్ గ్రాండ్ డాటర్. సో, ఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది మొత్తం లైఫ్ అంతా గడిచిపోతుంది తెలీదు. తెలియని కూడా తెలీదు. అంతెందుకండి ఇప్పుడు మీరు నేతాజీ తీసుకోండి. నేతాజీ బతికున్నాడా లేదా అన్నది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మరి కమిటీలో ఒకవేళ గవర్నమెంట్‌కి తెలిస్తే మళ్ళా కమిటీ మీద కమిటీ వేయాల్సిన అవసరం ఏముంది? ఎలా ఓట్స్ అంటే పడవు దానికి. సో, కానీ ఎందుకు చేస్తున్నారు? అంటే ఏంటంటే ఎక్కడో ఒకటి ఫైల్స్ అంత కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ చేయాల్సింది వచ్చింది ఎందుకు? సో, ఏంటంటే ఎక్కడో ఒకని నాకు మాత్రం బలంగా ఏమనిపిస్తుందంటే నేతాజీ చాలా సంవత్సరాలు బతికే ఉన్నాడు. ఎందుకంటే మీరు ఒక హిస్టరీలో కొంత బుక్స్ చదివితే అమెరికాలో రష్యాలో మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నప్పుడు బహుశా కలిసాడని విన్నాను అక్కడ జైల్లో. అందుకనే 1962 వార్ ఫెయిల్యూర్ అయినప్పుడు నెహ్రూని డిస్మిస్ చేయాలన్న ఐడియా వచ్చిందని. అంటే అతనికి అంటే నిజంగా నెహ్రూ గారంటే టోటల్ పాజిటివ్ అభిప్రాయం లేదు ఆ రోజున. అదెందుకు? నేతాజీ గారి గురించి కూడా ఆయనకి తెలుసు బహుశా. అది కూడా అయ్యుండొచ్చు. అంటే ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఎందుకంటే అంత యాక్సెస్ లేదు. కానీ జరుగుతాయి. మొత్తం ఫ్యామిలీ తోటి ఇంకా ఏంటంటే అదే చెప్తున్నాను కదా! మొత్తం ఫ్యామిలీని కూడా పంపించే అవకాశాలుంటాయి. సో, ఫ్యామిలీస్ కూడా అక్కడికి వెళ్ళి లీడ్ చేయడం గాని అట్లా అన్ని డేస్ ఉండిపోతూ ఉంటారు. మొత్తం ఉండిపోతారు. యాహ్! అందుకని మీకు స్లీపర్ సెల్స్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మన ఇండియాలో చాలా ఇప్పుడు హైదరాబాద్‌లో కనీసం 2 స్లీపర్ సెల్స్ ఉంటాయి. హ్మ్. గ్యారంటీడ్‌గా ఉంటాయి. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్నది తెలీదు. అది ఎక్కడైతే డొంక ఎక్కడ కదలాలో అక్కడ కరెక్ట్‌గా కదిలితే వాళ్ళ దురదృష్టం గానీ, లేకపోతే చాలా సక్సెస్‌ఫుల్ ఈ కట్ ఆఫ్స్ పెట్టుకుంటారు కాబట్టి ఒక ఒక చోట ఓపెన్ ఎక్స్‌పోజ్ అయినా గానీ మిగతా చోట్ల కవర్ చేసేసుకుంటారు. కానీ నేను ఈ మూవీలో 'దురంధర్‌లో' గమనించిన ఇంకో విషయం ఏంటంటే సార్, మన ఏజెంట్స్ అక్కడికి వెళ్ళి
పొలిటికల్‌గా నాయకులుగా కూడా అయ్యిందన్నట్లు చూపిచ్చారు. సో, నిజంగానే మన వాళ్ళు అక్కడికెళ్ళి పొలిటీషియన్ స్థాయికి ఎదిగే స్థాయిలో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందా? ఇది ఫిక్షన్ అంటారా? నిజం? కొంచెం పోయిటిక్ లైసెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో. నేను అంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే పాకిస్తాన్‌కి ఇదొక అడ్వాంటేజ్. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళలో మత ప్రాతిపదికని మోటివేషన్ ఎక్కువుంటుంది. మన ఇండియన్ కల్చర్‌లో అంటే డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్ హిందూ. కానీ ఇందులో ఏంటంటే అంత మోటివేషన్ ఇచ్చే అవకాశాలు లేవు. వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఆ మతపరమైన ఇది కాబట్టి. సో, సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశాలు అన్ని కంట్రీస్‌లోనూ ఇక్కడే కాదండి. మామూలుగా అమెరికా వీటిల్లో కూడా జరుగుతుంది. ఓకే. హ్మ్. సో, దీంట్లో ఇప్పుడు 'దురంధర్‌లో' దావూద్ ఇబ్రహీం గురించి కూడా చూయించారు. సో, తనను కూడా క్లియర్ కట్‌గా చూయించి మన పెద్ద బాస్ దగ్గరికెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తారు. మన ఎవరైతే హీరో ఉన్నారో ఫర్దర్‌గా తను అన్నీ చేయడం చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ రావడం తర్వాత అంటే, "మీరే కదా అందరికన్నా పెద్ద ఇంకెవరున్నారు?" అంటే, "లేదు ఇంకొక బాస్ ఉన్నారు" అని చెప్పి తీసుకెళ్తారు. చూపిచ్చినప్పుడు మనకక్కడ దావూద్ ఇబ్రహీం ఫోటో డైరెక్ట్ చూపిస్తారు. అదంతా ఓకే. బట్ ఎప్పటినుంచో ఒకటుంటుంది. ఫండ్స్ అనేది డెఫినిట్‌గా అక్కడుండే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అందరికి ఇట్లా దావూద్ దగ్గర నుంచి తనే ఇస్తాడు అని చెప్పేసి ఎప్పటినుంచో వింటుంటాం. అండ్ ఎంత కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో, మీరు దాని గురించి ఏమైనా క్లారిటీ 100% ట్రూత్. దావూద్ ఇబ్రహీం ఎక్కడుంటున్నాడో అందరికీ తెలుసు. బై యాక్చువల్‌గా మీరు అక్కడ ఐ బిలీవ్ కరాచీలో టాక్సీ యేసుకొని ఎళ్తే డ్రైవరే చెప్తాడు ఇక్కడ ఇబ్రహీం దావూద్ ఇబ్రహీం ఉంటాడని. అందులో డౌట్ ఏం లేదు. నేను ఒకసారి ఒక ట్రాన్స్‌క్రిప్ట్ విన్నాను. ఎందుకంటే మీలా ప్రెస్ వాళ్ళు అప్పుడు మేడం సారీ సార్ దావూద్ నంబర్ దొరుకుతుందా మాకు? లేకపోతే ఎల్ఈటీ కమాండర్ నంబర్ దొరుకుతుందా? మా టీఆర్‌పీ పాయింట్లు ఒకసారిగా పెరిగిపోతాయి. అలా ఒక 2 నిమిషాలు టాక్ చేశానంటే, సరే అని చెప్పి ఇవ్వలేదు. ఎవరికో ఇచ్చాము ఒకసారి. వాళ్ళు ట్రాన్స్‌క్రిప్ట్ మాకు తర్వాత వినిపించారు. ఆ ట్రాన్స్‌క్రిప్ట్ చూస్తే దావూద్ ఇబ్రహీం నంబర్‌కి ఫోన్ ఎళ్ళింది. సో, వైఫ్ ఎత్తింది. వైఫ్ ఎత్తిన తర్వాత ఎంత అంటే పొలైట్‌గా అంటే ఏదో సినిమాల్లో అగ్ర క్యాస్ట్‌లు అంటే ముస్లింలో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది బై ద బై. హుహు. ఆ క్యాస్ట్ సిస్టమ్‌లో బాగా ఉన్నట్టు రిఫైన్డ్‌గా యెస్ మెహర్బాన్ స్పీకింగ్. ఫర్మాయియే అన్నట్టుగా మాట్లాడారు. సో, అదేంటి దావూద్ హాయ్ సో రా హై అని. అది అందరికీ తెలిసింది. అది అందరికీ కరాచీలో అందరికీ తెలుసు. అందులో డౌట్ ఏమి లేదు. అయితే ఆ రోజుని మీరు ఒక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2004, 5లో చూడండి. డోవల్ గారు ఎప్పుడు రిటైర్ అయ్యారో, రిటైర్ అయిపోయిన 3 రోజులకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీలో. ఆయన ఇంకా అఫీషియల్ డైరెక్టర్ ఆఫ్ ఐబీ కింద రెసిడెన్సీలో గవర్నమెంట్ రెసిడెన్సీలోనే ఉన్నారు. అప్పుడు దావూద్‌ని బహుశా ఎలిమినేట్ చేయడానికని చెప్పి ఇద్దరు స్నైపర్స్‌ని తీసుకొచ్చారు. ఆ స్నైపర్స్ వయా దుబాయ్, పాకిస్తాన్ వెళ్ళాలని విన్నాం. వెళ్ళి అక్కడ వాళ్ళకి వెపన్స్ అవుతాయి. ఈ అన్‌నోన్ మెన్ లాగా. వాళ్ళక్కడ అంటే ఎక్కడ దావూద్ ఏదైనా మ్యారేజ్ అటెండ్ అయితే అక్కడికొస్తాడు. కానీ అందరిలాగా పబ్లిక్‌లో కలిసే అవకాశాలు చాలా తక్కువుంటాయి. ఆయన ఎక్కడో రూమ్‌లో కూర్చుంటారు. అక్కడే బహుశా కొంచెం భోజనం చేసి 2 నిమిషాలు కూర్చొని, 15 నిమిషాలు కూర్చొని ఎళ్ళిపోతారు. సో, అక్కడికొస్తాడని తెలిసిన ఆ రూమ్‌కి యాక్సెస్ ఎలా తీసుకోవాలో అన్నీ అరేంజ్‌మెంట్ అయినాయి. అయితే ఈ దావూద్‌కి ఆ కబురు తెలిసింది. అంటే మరి పోలీసుని నేను బ్లేమ్ చేయను. ఎందుకంటే మీడియాలో వచ్చింది కాబట్టి ఇది ఓపెన్. మహారాష్ట్ర నుంచి పోలీస్ వెళ్ళి డైరెక్టర్ ఐబీలో ఇంట్లో సర్వెంట్ క్వార్టర్‌లో ఉన్న ఇద్దరు స్నైపర్స్‌ని అంటే వాళ్ళకి కూడా క్రిమినల్ రికార్డ్ ఉంది ఎక్కడో. వాళ్ళని అరెస్ట్ చేసి రైల్వే స్టేషన్‌లో కూర్చున్న తర్వాత అప్పుడు ఢిల్లీ పోలీసులకి ఇంటిమేట్ చేశారు. మేము ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని. అంటే ఏంటంటే దావూద్‌కి ఏం జరుగుతుందో వాడికి తెలిసిపోయింది. అది కౌంటర్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చాలా నడుస్తాయి. సో, ఇది మీడియాలో వచ్చింది కాబట్టి ఇది మీరు అఫీషియల్‌గా చేయొచ్చు. దీనిలో నేను చూసిన ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ చిన్న చిన్న సైంటిఫిక్ ఎలా రియాక్షన్స్ ఉంటాయి. అంటే దావూద్ ఇప్పుడు ఎగ్జాక్ట్ మీరు చెప్పింది నాకు మూవీలో కనిపించింది సార్. ఏంటి అంటే అటాక్ చేసేదానికి హీరో దావూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెకండ్ టైమ్ మళ్ళీ ఎళ్తాడు. 'దురంధర్' మూవీలో సెకండ్ టైమ్ మళ్ళీ ఎళ్తాడు దావూద్‌ని కలవడానికి. దావూద్ భాయ్ నిన్ను రమ్మన్నాడు. ఇక్కడ మొత్తం అంతా ఇలా జరుగుతుంది గదా! అందరిని ఒక్కొక్కళ్ళని చంపేస్తూ ఉంటారు. ఎవరైతే అక్కడుండే గొడవలు చేస్తుంటారో వీళ్ళందరిని ఒక్కొక్కళ్ళు చంపేస్తారు అక్కడుండే వాళ్ళని. లోకల్‌గా మనకి ఇండియాకి ఎగనెస్ట్ ఉండేవాళ్ళని. సో, ఇక్కడ ఉన్నోళ్ళందరిని చంపేస్తున్నారు కదా! ఒక్కసారి మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. ఏం చేద్దాం ఏంటి అని జెప్పేసి హీరోని తీసుకెళ్తారు. హీరోని తీసుకెళ్ళినప్పుడు లిటరల్‌గా తనకి హ్యాండ్‌కి సమ్ లిక్విడ్స్ టైప్ ఇట్లా జస్ట్ అసలు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నువ్వు అలా జస్ట్
స్టిక్ చేసి వస్తే చాలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు అని చెప్పేసి మనకు అంతకు ముందు సీన్స్ లో చూపిస్తారు. సో నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి ముందే వీటన్నిటి గురించి కూడా అంటే తప్పని సిచ్యువేషన్స్ లో ఇలాంటి వాటిల్లో అసలు ఇలా జరిగేది ఏమన్నా ఉంటుందా? నిజంగానే ఇట్లా కెమికల్ తీసుకెళ్ళడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయి? ఉంటాయి, ఉంటాయి, ఉంటాయి. ఇప్పుడు మీడియాలో మీరు విన్నారు, రష్యా అపోనెంట్స్ ఎవరైతే బ్రిటన్ ఇవన్నీ వెళ్ళిపోతారో వాళ్ళందరికీ బస్సులో వెళ్ళినప్పుడు గొడుగు గుచ్చుకోవడం, గొడుగు ఉంటుంది కదా, దానికి ఐరన్ పీస్ ఉంటుంది లాస్ట్లో టాప్లో, అందులో ఒక సిరెంజ్, అందులో జస్ట్ ప్రిక్ అంతే, అంటే జస్ట్ ఇలా నొక్కి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పాయిజన్ అది నొక్కి 2 సార్లు 3 సార్లు జరిగిపోయింది, ఆల్రెడీ ఎలిమినేట్ చేయడం జరిగింది. అది మీడియాలో కూడా వచ్చింది, అందులో డౌట్. అలాగే ఇదేంటిది టీ కొట్లో, అదే మామూలుగా పార్కుల్లో కూర్చుంటే కొంతమంది టీ ఫారిన్ కంట్రీస్లో కూడా అమ్ముతారు ఇలాగే మొబైల్, అందులో టీ తాగినోడు అక్కడ స్లో పడిపోయాడు, చనిపోవడం, కక్కుకుని బ్రిటన్ బ్లేమ్ చేసింది. ఇప్పుడు ఇంకా చూస్తే ఏంటంటే మన ఇండియాలో కూడా కొన్ని ఇటువంటి క్లెయిమ్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం అక్కడ, ఎందుకంటే ఆయన స్ట్రెస్లో ఉండుండొచ్చు, అంటే 65 వార్ అయింది, కానీ ఆయన చాలా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, దేశం తీసుకున్నాడు లాహోర్కి వెళ్దామని, లాహోర్ పట్టుకుందామని. యాక్చువల్గా ఇంకొన్ని 2 రోజులు ఉండుంటే మనం లాహోర్ పట్టుకుందాం ఆ రోజుల్లోనే, అది ఎవరు ప్రపంచంలోనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయనకి అటువంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉంటే అటువంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఈ పాయిజన్స్ గురించి వీటి గురించి చెప్పాలంటే ఇంకా ఆల్ఖైదా ఒక పాయిజన్ బుక్ ఉంది, అందులో 1-2 అంటే లెసన్స్ మీకు చెప్తాను, అంటే మీకు షాక్ వస్తుంది. బంగాళదుంప ఉంటుంది కదా, బంగాళదుంప మధ్యలో నల్లగా అది వస్తుంది, దాన్ని ఎగ్జాక్ట్ వర్డ్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, అదే చిన్నది వస్తుంది. అవన్నీ పీసులు పోగు చేయండి, అవన్నీ ఒక మూగుడంత పోగు చేసిన తర్వాత దాన్ని హీట్ చేయండి, దాని కింద మిగిలే రెసిడ్యూ పాయిజన్, దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి యూ కెన్ కిల్ ఎ పర్సన్ అనమాట. అలాగే మీకు యాపిల్ సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ అన్ని పోగు చేసి సేమ్ ప్రొసీజర్ చేయండి, ఒక 3 నెలలు 4 నెలలు ఆ పాయిజన్ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ తీసుకురావడానికి జరుగుతుంది, అది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది 2 ఆల్ఖైదా బుక్లో ఉన్నాయి. ఇంటర్నెట్లో ఈ బ్యాడ్ నెట్వర్క్ అంటారు, అదే నెగిటివ్ నెట్వర్క్ అంటారు, అందులో ఇటువంటివన్నీ బుక్స్ అన్నీ దొరికితే అవి చూసే ఈ ఉగ్రవాదం తీసుకున్న వాళ్ళు, ఈ డాక్టర్స్ వీళ్ళందరూ ఇలాంటివి నేర్చుకునేది. ఇవన్నీ అదే దాన్ని ఏమంటారు, బ్లాక్ ఇంటర్నెట్ ఏదో అంటారు, ఇప్పుడు వర్డ్ డార్క్ ఇంటర్నెట్, డార్క్ వెబ్లో ఇటువంటి బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ ఏంటంటే, డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత వీళ్ళ ఫైనాన్సింగ్ విపరీతంగా ఈజీ అయిపోతుంది. అందుకని డిజిటల్ కరెన్సీలో మోస్ట్ డేంజరస్, ఏం జరుగుతుందో తెలియదు. ఇటువంటి పాయిజన్స్ ఇంకా చెప్పాలంటే బోల్డ్ అన్నీ ఉన్నాయి, అంటే లోకల్గా ఇంట్లో దొరికే సామాన్లతోటి. ఇంకా ఒక హిందీ సినిమాలో మొన్న ఎప్పుడో చూసాను, లేకపోతే జోకులను, ఏంటిది అగ్గిపుల్లలు పైన అది ఉండే బ్లాక్ బ్లిక్ రెడ్ పొటాషియం ఏదో కాంబినేషన్ ఉంటుంది, అదంతా పోగు చేసి నిప్పంటించవచ్చు. సో 1 సంవత్సరం లోపల మీరు అగ్గిపుల్లలు మెటీరియల్ అన్నీ పోగు చేశారంటే, ఏదో దాంట్లో ఈ సినిమాలో చూశాను, మరి ఏ సినిమా నాకు గుర్తుండదు కానీ చాలా తక్కువ చూస్తాను, ఇంత పోగు చేస్తాడు వాడు ఆ మెటీరియల్ అంతా. జరుగుతాయి అవి తప్పనిసరిగా, చాలా హైలీ అంటే కాన్సన్ట్రేటెడ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వోంట్ టేక్ ద నేమ్స్, కొన్ని అన్యాచురల్ డెత్స్లో కొంతమంది పొలిటీషియన్స్ కూడా అన్ఫార్చునేట్లీ బ్లేమ్ అయ్యారు అటువంటి వాటిల్లో. అటువంటిది ఏమైనా ఇంజెక్ట్ చేశారా, రష్యా నుంచి తీసుకొచ్చారా, ఎందుకంటే అదే రష్యాలో దొరుకుతుంది, అదే ఇది క్యాస్టర్ ఆయిల్ సీడ్స్లో దాని కాన్సన్ట్రేట్లో హైయెస్ట్ లెవెల్ పాయిజన్ మళ్ళీ దొరుకుతుంది, అది డిటెక్షన్ కూడా కాదు కొన్ని. సో నేను ఇంకొకటి కూడా విన్నాను సార్, సోప్లో కూడా ఒక సోప్లో కూడా సమ్ పాయిజన్ లాంటిది పెట్టి, అంటే రష్యాలో జరిగిందని చెప్పి ఇప్పుడు కదా కొన్ని ఇయర్స్ బ్యాక్, సో నేను ఇక్కడ స్టోరీ విన్నాను. సో అది యూస్ చేయడం వల్ల ఎవరైతే వాళ్ళ టార్గెట్ ఉన్నారో వాళ్ళని ఇట్లా చంపేశారు అనేది జరుగుతాయి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కోసారి నాకు డిస్కస్ చేయాలనిపించింది ఇటువంటి, ఎందుకంటే మన టాక్ విన్న వాళ్ళకి సడన్గా కొంతమందికి ఐడియాలు వస్తాయి, ఎప్పుడు లేని ఐడియాలు ఇప్పుడు వస్తాయి. సో అట్లా ఉంటాయి అని చెప్పేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు మణిపూర్లో రైట్స్ ఎలా జరుగుతున్నాయో Hmm. 1994-95లో కుకీ నాగా రైట్స్ అయినాయి మణిపూర్లోనే. అప్పుడు ఎమర్జెన్సీలో మమ్మల్ని త్రిపుర నుంచి అక్కడ పంపించారు. సో రోడ్డు మీద బండి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. నడకన కారని దాన్ని వెళ్ళి మొత్తం ఏరియాని అంతటిని కంట్రోల్లోకి తీసుకొస్తున్నాం. విలేజెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ అంటే విలేజెస్ని వెనక్కి తీసుకొస్తా ప్రతి 4 కిలోమీటర్లకి ఓ 2 రోజులు గ్యాప్ ఇచ్చి అలా ముందరికి వెళ్తున్నాం. ఒక నెక్స్ట్ విలేజ్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాను నేను ఒక రోజు రాత్రి. వెళ్ళిన తర్వాత మా టిపికల్ ఆపరేషన్ స్టైల్ ఉంటుంది. కార్డన్ చేసిన తర్వాత సెర్చ్ చేసి అడుగుతాం మనుషుల్ని. ఎవరు నువ్వు? ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీది ఏదైనా ప్రూఫ్ ఉందా? పక్కనోళ్ళు వాళ్ళ ఐ కలర్లు దీన్ని టెంట్ మెథడ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అంటారు. అందులో అడుగుతూ ఉంటాం. అందరినీ అడిగాం. వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు. ఇటువంటి ఇంట్రాగేషన్ టెక్నిక్స్‌కి ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి, వాళ్ళు వెంటనే టీ అన్నీ ఆడపిల్లల ముందర ఇంట్రాగేట్ చేయమంటారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు టీ తయారు చేసుకొని వస్తారనమాట. అది. ఈ లోపల ఒకతను హిందీ మాట్లాడుతున్నాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు. సరే విన్నాను. 1 అస్సాం హవల్దార్ కింద రిటైర్ అయ్యాను సార్ ఇలాగ ఇలాగ చెప్పుకొచ్చాడు. సరే అయిపోయింది. దాని తర్వాత మూల్తుక్ అని ఇంకొక విలేజ్ ఇంకో 20 కిలోమీటర్స్ దూరంలో కొంతమందే ఒక 5-10 ఫ్యామిలీస్ మిగిలిపోయినాయి. మిగతా వాళ్ళంతా ఖాళీ చేసిపోయారని విన్నాం. ఇంక మొత్తం ఈ 150 కిలోమీటర్స్‌లో 2 విలేజెస్ మిగిలున్నాయి. అదే నాగాస్ కాబట్టి వాళ్ళు ఉండిపోయారు. సో ఆ విలేజ్ ఇలాగే కోఆర్డినేట్ సెర్చ్‌కెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. ఆ విలేజ్ అంటే సర్పంచ్‌ని అక్కడ పక్కన పెడతాం కదా! విట్నెస్ కింద. ఇంట్రాగేట్ ఎవరిని కొట్టట్లేదు ఇలా చెప్పడానికి. అతన్ని అడిగా. అతను నవ్వుతున్నాడు. సార్ మీరు నిన్న హిందీ మాట్లాడారు ఆడితోటి ఆడెవడో తెలుసునా మీకు అన్నాడు. నాకు తెలీదు ఎవరు అన్నాను. సార్ మొన్నే బయటకొచ్చిన నా 1 నాగా బెటాలియన్ కమాండర్ అన్నాడు. వాడు మాట్లాడాడు. సరే అది అయిపోయింది. తర్వాత ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని పిలిచి అడిగాను. ఎందుకంటే ఓవర్ట్ అంటే మీరు కోవర్ట్ అంటారు ఇక్కడ నక్సలైట్‌కి. బయటకు వచ్చేసాడు కాబట్టి సరే సార్ నేను అక్కడ చేశాను. ఇప్పుడు వయలెన్స్ అంతా వదిలేసాను అని. కాకపోతే ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు సేపు నేను కొత్తగా బంకర్స్ కట్టిస్తున్నాను అక్కడ మా జవాన్స్‌కి సెక్యూరిటీ కోసం. ఆ కనుసగలన్నీ అంటే షార్ప్‌గా కళ్ళు తిరుగుతున్నాయనమాట. అంటే వాడు ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాడంటే అక్కడ ఎల్ఎంజీ పెడితే ఎంత డిగ్రీ ఆఫ్ ఫైర్ వస్తుందన్నది కూడా వాడు లెక్కేసుకుంటున్నాడు. అంటే నాకు గ్యాప్ ఎక్కడొస్తుంది పాకడానికి, దీన్ని పట్టుకోవడానికి అన్నీ టక్ టక్కని ఎస్టిమేట్ ఏసుకుంటున్నాడు. నాకు అర్థమైపోయింది అది. సరే అది అయిపోయింది. దీని తర్వాత ఇంకొక క్యాంప్‌లో నేను ఒక నాగావాడిని ఎల్ఎంజీ తోటి పట్టుకోవడం జరిగింది. అది ఏంటంటే సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట. ఎందుకంటే జనరల్‌గా ఎప్పుడు కార్డన్ చేసి వెళ్తాం. ఆ రోజు నేను ఆ విలేజ్‌ని కార్డన్ చేయలేదు. డైరెక్ట్‌గా ఊళ్ళోకెళ్ళిపోయాను. అక్కడ దొరికిపోయారు వాళ్ళు. లేకపోతే ఏంటంటే ఆ సౌండ్ వస్తుంది ఎంతో కొంత వాళ్ళు తప్పించుకుని ఎక్కడ దొరుకుని దాక్కుంటారు. సో మొత్తం మీద అయిపోయింది. సో వాడన్నాడు, మీరు అదే పట్టుకున్నవాడు ఎవరో, సార్ మీరు నిన్న టీ తాగారు. మీరే టీ ఇచ్చారు. అదే మీ క్యాంప్ దగ్గర. ఎందుకంటే అక్కడ ఒక చిన్న దర్బార్ లాగా నడుస్తుంది. అంటే బయటకొచ్చి నేను అందరితోటి కలుస్తాను. ఎవరేదన్నా ఇష్యూస్ ఉన్నా గానీ, ఇంక్లూడింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఇయన్నీ గూడా హెల్ప్ చేస్తాను నేను. అది కలిసారు టీ అన్నాను. సరే ఎవరో తెలిసినా. ఎవరు అన్నాను. సార్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఇదిగో మీకు లెటర్ ఇమ్మన్నాడు అన్నాడు. లెటరు ఏంటని చదివాను. దాని మీద ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ డెత్ సెంటెన్స్ ఉంది. ఎవరిది పేరు? నాది. డెత్ సెంటెన్స్ ప్రొక్లైమ్ చేస్తా ఉంది. నన్ను చంపిన వాళ్ళకి మామూలుగా 25,000 ఇనాం ఆ రోజుల్లో 91, 92, 94. సరే ఆ ముసలోడు ఎక్కడుంటాడండి? సార్ వాడు మీ దగ్గరకొచ్చి టీ తాగాడు. అక్కడ మీ పక్కనున్న బెటాలియన్ చండేల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో వాళ్ళ ఇంటిని రోజు రైడ్ చేస్తా ఉంటది. వైఫు, పిల్లలు ఉంటారు గానీ వాడెప్పుడు దొరకడు. వాడు మీ దగ్గరకొచ్చి టీ తాగాడు. సరే అని చెప్పి నేను మాట్లాడకుండా వచ్చేసాను. తర్వాత ఎప్పుడు మనిషి కనిపించలేదు నాకు. అంటే నాకు తెలిసినని వాడికి తెలిసిపోయింది. వాడు నా దగ్గరకొచ్చి టీ తాగుతున్నాడు. కానీ మా పక్కనున్న బెటాలియన్ వాడి ఇంటికెళ్ళి ఎప్పుడు ఎంప్టీ హ్యాండెడ్‌గా వచ్చేది. తర్వాత ఇప్పుడు ఈ లెటర్ ఎక్కడి నుంచి టైప్ అయిందని ఇది చేసాం. ఎందుకంటే టైప్ రైటర్స్ చాలా తక్కువ ఉంటాయి విలేజెస్‌లో. ఒక టైప్ రైటర్ టెక్నిక్స్ దానికి ఒక ప్రింట్ ఉంటుంది. సిగ్నేచర్ లాగా. అదంతా వెరిఫై చేయించడం మొదలుపెట్టాను. తీరా చూస్తే నాకు ఇది ఎక్కడ దొరికింది? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్‌లో దొరికింది. ఇంకేం చెప్పాలి మీకు? హౌ ఇన్‌ఫ్లుయెన్సర్. ఓకే.
ఇంకేమన్నా కలెక్టర్ని కలిశాను. ఇంకే వాడు ఎలాగో నా దగ్గరకు వస్తానే ఉండేవాడు. ఎప్పుడు వాడు పాస్ అయినప్పుడల్లా ఆగుతూనే ఉండేవాడు. సో ఏంటంటే ఇంకేం చెప్పం. సార్ మా వాళ్ళు ట్యాక్స్‌లు పే చేస్తారు. జీతం రాంగానే నక్సలైట్స్‌కి ఎలాగ 8% పే చేస్తారో ఈ ఛత్తీస్‌గఢ్ ఇటువంటి నక్సలైట్ ఏరియాలో అక్కడ కూడా అలా పే చేస్తారు. సో అక్కడే టైపింగ్ అయ్యి అక్కడే సైకిల్ అయ్యి వీడు సంతకం పెట్టడం అన్నీ రిలీజ్ అయినాయి. ఇటువంటివి నడుస్తూనే ఉంటాయి. సో ఏంటంటే పాయిజన్స్ గానీ, ఇటువంటివి గానీ చాలా అంటే ఇండివిజువల్ మోటివేషన్ చాలా హైగా ఉంటుంది ఇందులో. అలాగే కౌంటర్ చేసేవాళ్ళు కూడా నిజంగా నేను చాలా సార్లు నా జవాన్స్ తోటి మీటింగ్స్‌లో ఫస్ట్ ఇదే చెప్పేవాడిని. మీరు మిగతాది మానిటరీగా మీరు పెద్దగా సక్సెస్ అవ్వరు. ఒక లోవర్ మిడిల్ క్లాస్‌లో మిగిలిపోతారు. కానీ మీకున్నది ఏంటంటే సోల్జర్ అండ్ సెయింట్ వీళ్ళందరూ ఒకటే అనుకోవాలి. ఎందుకంటే అటువంటి మైండ్ సెట్‌కెళ్తేనే గానీ మీకు ఇది సక్సెస్‌ఫుల్ అవ్వదు. చేసేవాళ్ళు ఉంటారు. 'ధురంధర్' మూవీలో చూపించింది పార్షియల్లీ కరెక్ట్. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 1971 వార్‌లో దాదాపు 51, 150 మందిని వాళ్ళు మనకి వెనక్కి ఇవ్వలేదు. మనం 93,000 కంప్లీట్ ఇచ్చేసాం వాళ్ళకి. వాళ్ళు మనకివ్వలేదు. వాళ్ళందరూ జైల్లో కొన్నిసార్లు రిపోర్ట్‌లొచ్చినియి. ఫలానా వాళ్ళు అక్కడ ఆ జైల్లో చూసాము. చాలా బాధాకరంగా ఉంది. మోస్ట్‌లీ పైలట్స్. ఎందుకంటే పైలట్‌కి ఒకటి మోస్ట్ డేంజరస్ ఏంటంటే అది ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ అయిపోయినప్పుడు ఆల్రెడీ 'అభినందన్' కేసులో చూసాం. అది క్రాష్ అయిపోయినప్పుడు వాడు ఒంటరిగా దిగాల్సొస్తుంది అక్కడ. పట్టుబడితే ఎవరికీ తెలీదు. ఇంక హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. చాలా బాధాకరం. ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఏంటంటే జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం ఒకవేళ నేను పట్టుబడితే 4 చెప్పాలి. పేరు, రెజిమెంట్, రిలీజియన్. అంటే రిలీజియన్ ఎందుకంటే ఒకవేళ పోతే అంటే ఆ రోజుల్లో ఏంటంటే బాడీ వెనక్కొచ్చేది కాదు. సో లాస్ట్ రైట్స్ ఆ ప్రకారం చేయాలి. అంటే ఇప్పుడు హిందూ అయితే క్రిమేటే చేయాలి. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా. అలాగే మనం కూడా ఏంటంటే మనం ఎప్పుడు ఫాలో అవుతాం. అందుకనే కార్గిల్‌లో వాళ్ళు వదిలేసిన బాడీస్ మనన్ని గొయ్యి తీసి ప్రాపర్‌గా పూడ్చి దానికి మార్కింగ్ కూడా చేసాం. ఒకవేళ రేపు ఎవరైనా వచ్చి నాకిలాగ నా కొడుకు పోయాడు ఈ ఏరియాలో అంటే విన్నాను అని వస్తే ఏదో ఈ 'ధురంధర్' సినిమాలో చూపించినట్టు ఆవిడకి అది తీసుకెళ్ళి ఇదిగో ఇదన్నీ ఈ సమాధులన్నీ చూపించొచ్చనమాట. అంతవరకు చేస్తాం. వాళ్ళు చేయరు. బ్లడ్ గ్రూప్ ఒకటి. మెడికల్ ట్రీట్మెంట్ కోసం బ్లడ్ గ్రూప్. ఈ 4 చెప్పాలి. ఇంకేమీ చెప్పకూడదు. ర్యాంక్ ఎందుకంటే నన్ను వాళ్ళు ఆ ర్యాంక్ విధంగానే ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను కల్నల్ వాళ్ళు నాకు అక్కడ కల్నల్ ర్యాంక్ ఇవ్వాలి. అంటే ఆ విధంగానే నన్ను ట్రీట్ చేయాలి. అంటే నాకు మాన్యువల్ పని చేయించడానికి గానీ, ఆఫీస్ పని చేయించడానికి కాదు. అలా ఉంటుంది. సో, చాలా అట్లా చూస్తుంటాం. అండ్ మీరు చూస్తే 'అమరన్‌లో' ఉన్నికృష్ణన్ కానీ, వీళ్ళు కానీ హ్మ్. ఆ అటాక్‌లో మనకి ఎక్కడైతే అప్పుడు హోటల్‌లో అటాక్ జరిగిందో, సో, అంతమందిని అంత తక్కువ ఏజ్‌లో వాళ్ళందరినీ చంపి తను ఆ టైంలో ఓ పక్కన టెలికాస్ట్ అవుతుంది. పాకిస్తాన్‌లో హ్మ్. మనోళ్ళది హ్మ్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, హోటల్‌లో హ్మ్. ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఓ పక్కన టెలికాస్ట్ అవుతుంటే, ఆ మీడియా త్రూనే వాళ్ళని బ్లేమ్ చేసి మనోళ్ళు అక్కడ ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ చేసిన ఇది ఉంది కదా సార్. హ్మ్. సో, అంత ఫాస్ట్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ అంటే ఫైనల్ డెసిషన్ ఎవరు ఉంటుంది సార్? పొలిటికల్ ఫైనల్ డెసిషన్ ఉంటుందా? అక్కడ జనరల్ ఫైనల్ డెసిషన్ ఉంటుందా? కల్నల్స్ మీలాంటి వాళ్ళ ఫైనల్ డెసిషన్? మా వాళ్ళు ఇంకా తక్కువ. కల్నల్స్ కూడా హై ర్యాంక్‌లోకెళ్ళిపోతారు. ఇటువంటి పనులు చేయడానికి ప్రాపర్‌గా వచ్చిన కుటుంబం నుంచి వచ్చినోళ్ళు చేయలేరు అందరూ. దీనికి కొన్ని స్పెషలైజ్డ్ ఉంటాయి కేసులన్నీ. ఇప్పుడు మీరు ఆహ్, ఆహ్, 'హెడ్లే' చూడండి. 'హెడ్లే' కేస్ ఏంటి? ఓ పాకిస్తానీ ఫాదర్, అమెరికన్ అమ్మ, బ్లూ ఐస్, హెఫ్టీ మంచి డైటు, లగ్జరీ లైఫ్ అలవాటు. సో, అటువంటి వాడికి ప్రలోభ పెట్టడం బాగా ఈజీ అవుతుంది. సో, అందుకని చెప్పి వాడికి అక్కడ వీసా దొరుకుతుంది, ఇక్కడ వీసా దొరుకుతుంది. సో, అటువంటి వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళు. అలాగే నేను పట్టుకున్న అతను కూడా యాక్చువల్‌గా వాడి ప్రాబ్లమ్ ఏంటంటే వాడికేమో బర్మీస్ ఫాదర్ ఉండేవాడు. అమ్మేమో ఇండియన్. సో, ఇక్కడ కన్న తర్వాత ఫాదర్ వెళ్ళిపోయాడు. సో, వీడు ఇక్కడ ఐసోలేటెడ్ అయిపోయాడనమాట. అందుకనే టెర్రరిజంలోకెళ్ళాడు. సో, ఇటువంటి కొన్ని అంటే ఎక్స్ట్రార్డినరీ సిట్యుయేషన్స్‌లోనే వీళ్ళు అంటే నార్మల్ మనుషులు అంటే పద్ధతిలో పెరిగిన వాళ్ళు, సాంప్రదాయంగా పెరిగిన వాళ్ళు యాక్చువల్‌గా ఇటువంటి పనులు చేయలేరు. కొన్ని స్పెషల్ కేసులుంటాయి ఇటువంటివి. ఈవెన్ పాలిటిక్స్‌లో కూడా చూస్తాం మనం. వాళ్ళు హాఫ్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వస్తే అటువంటి ఫ్యామిలీని వెతుక్కుని పెళ్లి చేసుకుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఇండియాలో 150 కోట్లలో ఎక్కడ మనుషులు దొరకనట్టు. అది.
ఉంటాయండి. సార్ ఇప్పుడు దీంట్లో ఆర్మీ అనంగానే చాలా ఉంటాయి కదా సార్. అంటే జనరలైజ్డ్ మాకు తెలీదు. ఆర్మీ అంటే ఆర్మీ. దానిలో మళ్ళీ సీఆర్‌పీఎఫ్ అండ్ ఐటీబీఎఫ్ ఇట్లా చాలా ఉంటాయి కదా సార్. ఏంటి ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీసా? ఇది వన్ ఆఫ్ ద కాదండి. డిఫెన్స్ ఫోర్సెస్ అన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో ఉండేవి 5 యాక్చువల్‌గా. హ్మ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే. తర్వాత అస్సాం రైఫిల్స్. ఎందుకంటే దాని మొత్తం అంతా నార్త్ ఈస్ట్ ఎప్పటినుంచో ఆర్మీ చేతుల్లోనే ఉండేది. ఇప్పటికి కూడా ఆఫీసర్స్ మొత్తం కమాండింగ్ ఆఫీసర్స్ స్ట్రక్చర్ అంతా ఆర్మీదే. అయితే మాత్రం హోమ్ మినిస్ట్రీ కింద ఉందది. కోస్ట్ గార్డ్. కోస్ట్ గార్డ్ యాక్ట్ కింద వచ్చిందది. అదేంటంటే నేవీ కింద పనిచేస్తుంది. కానీ అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చేతుల్లో ఉంది. ఈ 5 యాక్చువల్‌గా ఆర్మీ కింద లెక్క పెట్టుకోవచ్చు. లేకపోతే యాక్చువల్ పారామిలిటరీ ఫోర్స్. ఓకే. అస్సాం రైఫిల్‌ని ప్యూర్ పారామిలిటరీ ఫోర్స్ అంటారు. మిగతా వాటిని ఎంహెచ్ఏ కూడా సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సిపిఓస్ అంటుంది. బీఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్‌పిఎఫ్ కానివ్వండి, తర్వాత ఐటీబీపీ కానివ్వండి, ఐబీ కూడా ఒకందుకు అలాగే వస్తుంది. ఇంకేమన్నా స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు కొండల్లో హిమాచల్ స్కౌట్స్, లడాక్ స్కౌట్స్ ఒకప్పుడు వాళ్ళని ఆర్మీలోకి తీసుకొచ్చారు. కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ ఆ లోకల్ ప్రొటెక్షన్ కోసం వీడిఎఫ్ అంటారు, విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. వాళ్ళకి యాక్చువల్గా 303 రైఫిల్స్ అవన్నీ ఇస్తారు. సర్పంచ్ కింద ఆపరేట్ చేస్తారు. ఇటువంటి బోర్డర్ ఏరియాస్లో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చింది. అది అలవాటు ఉంది మనకు కూడా. మనం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ విలేజర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రూడిమెంటరీ వెపన్స్ ఇస్తాం, ఫైరింగ్ చేసి. అంటే మేము వచ్చేంత వరకు ఆగు, అంటే వాళ్ళని ఆఫ్ చేయి. దాని తర్వాత అది కూడా ఉంటుంది. ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటంటే సిఆర్పిఎఫ్ అన్నది ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద తయారైంది. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా డిప్లాయ్మెంట్. బిఎస్ఎఫ్ అన్నది 1962లో మనం ఎప్పుడైతే ఓడిపోయామో బోర్డర్స్ ఆర్మీని ఫ్రీగా వదిలేసి బోర్డర్స్ గార్డ్ చేయడానికి బిఎస్ఎఫ్ అని పెట్టారు. అలాగే ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని కూడా పెట్టారు ఆ టైంలో. మిగతా అన్నీ ఏంటంటే పోలీస్ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే. ఎన్ఎస్జీ ఏంటంటే ఇది అన్నిటి నుంచి డెప్యుటేషన్ తీసుకుంటుంది. అంటే బెస్ట్ ఆఫ్ ది మెటీరియల్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ కావాలి. తర్వాత ఫైరింగ్ స్టాండర్డ్స్, తర్వాత ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మీరు గోడ దాటకుండా, అంటే గోడకు అటేపున ఉన్నది ఏదో తెలుసుకుని సడన్గా ఇక్కడ ఎక్స్ప్లోజివ్ పెట్టి ఎంట్రీ చేయగలిగే, అంటే దీన్ని బ్లాస్ట్ చేసి ఎంట్రీ చేయగలిగే స్టాండర్డ్ అదంతా ఉండాలి. కాబట్టి ఆ హెవీ ఎక్స్ప్లోజివ్స్ అవన్నీ ఆ నేర్పరితనం కావాలి. చాలామందిని చూశాను, వాళ్ళు ఎంత నేర్పరితనం అవుతారంటే వాళ్ళు ఏదో పిండి వంట చేసినట్టు చేసేస్తారు. వాళ్ళకి అంత ఈజీగా ఉంటుంది. అంత అందులో మిగిలిపోతారు వాళ్ళు. సో సూపర్ సార్. అసలకి వీళ్ళకి అంటే నేనొకటి విన్నాను. అంటే చాలామంది నిన్న మూవీలో వినిందే నేను నిన్ను అడుగుతున్నాను. ఎవరైతే ఏజెంట్స్ వెళ్తున్నారో వాళ్ళలో ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో జనరల్‌గా మన ఆర్మీ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, మరిప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా సేమ్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు కదా! సో అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నా వాళ్ళకి ప్రో అవ్వడం ఇలాంటియేమి ఉండదా? ఒక పర్సన్ తీసుకోవాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కానీ ఇలా ఏవేవి ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్? ఎగ్జామినేషన్స్ అంటే ఉండవు. అదేంటంటే పర్సనల్‌గా అబ్జర్వ్ చేసిన తర్వాత లాయల్టీస్ తెలిసిపోతాయి. హ్మ్. వాళ్ళ మోటివేషన్ లెవెల్ తెలిసిపోతుంది. కానీ దాంట్లో కూడా డబుల్ ఏజెంట్స్ చాలామంది ఉంటారు. అంటే అంటే దీన్ని డబుల్ ఏజెంట్స్ అంటారు. డబుల్ క్రాస్ అంటారు. అంటే వాళ్ళకి పని చేస్తారు, వీళ్ళకి పని చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇంటర్నేషనల్‌గా సెకండ్ వరల్డ్ వార్‌లో బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఈ డబుల్ క్రాసింగ్‌లో కూడా ప్రాబ్లమ్ ఏమవుతుందంటే చెప్పనా? వాడికి అక్కడ యాక్సెస్ వాళ్ళకి ఇవ్వడం వల్లే వీడికి అంత యాక్సెస్ వస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు నేను మీకేదోటి ఇస్తాను. అవును. దానివల్ల మీరు నాకు యాక్సెస్ ఇస్తారు. అందువల్ల చెప్పి నేను ఇక్కడ ఈ సైడ్ నుంచి పనిచేయాలి. కానీ ఇప్పుడు ఆ గేమ్ ఏంటంటే ఎవరు ఎక్కువ లాక్కుంటున్నారు అందులోంచి. హ్మ్. అటువంటి ఏజెంట్స్ కూడా చాలామంది ఉంటారు. ఉండొచ్చు. అంటే ముస్లిమ్స్ అనే లేదు, హిందూస్ కూడా ఉండొచ్చు. యెస్. యెస్. తర్వాత ఇంకోటి చెప్పనాండి. వెస్ట్ బెంగాల్‌లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ సిటిజన్‌షిప్‌కి ఫస్ట్, అంటే మిగతా వాళ్ళు కట్టినా కట్టకపోయినా గానీ ఎలక్ట్రిసిటీ బిల్ ఆళ్ళు కడతారు. తర్వాత టోల్ టాక్స్ వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండేది. అలాగే వీళ్ళందరూ ఏదోటి మన ఇండియన్ క్యాస్ట్ పేరు యాడ్ చేసుకుంటారు. మండల్, ఎం మండల్, పి మండల్ ఇవన్నీ ఉండేవి. నేను ఇయన్నీ చూస్తే ఏంటి అన్నీ ఇలా రాస్తున్నారు పేర్లు, మొత్తం పేర్లు రాయండి అని చెప్పి సర్టిఫికేట్లు వెనక్కి పంపించేశాను. పంపించేసరికి మహమ్మద్ మండల్, కళ్యాణి మండల్, కల్పన మండల్ ఇయన్నీ. తీరా చూస్తేనేమో అంటే ఏ పేరుకి వాడుకోవాలంటే అటు మండల్ వాడతారు, ఇటు వాడాలంటే ఇది చాలామందికి తెలియదు అసలు వీళ్ళు ముస్లిమ్స్ అని.
తర్వాత వీళ్ళు వెంటనే లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ హైదరాబాద్ ఇటువంటి ఏరియాస్ వచ్చి లేకపోతే పూనా బాంబే వెళ్ళిపోయి అక్కడ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచి అక్కడ ఏదో చిన్న ప్రాపర్టీ కొనడము ఏదో ఒకటి చేసి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చేయడం ఇవన్నీ కూడా చాలా తెలివిగా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే డబుల్ గేమ్, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఎవరిది పై చేయి అన్నది దానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మొన్న 48 పోయిన తర్వాత ఒక మాట చెప్పారు. ఇరాన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అంతా మొసాద్ ఏజెంట్స్ అంట, దాని హెడ్ కూడా మొసాద్ ఏజెంట్. సో మొత్తం వాళ్ళతోటే ఏజెంట్ తయారైనప్పుడు ఇంకేం చేస్తారు? సో అందుకని ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్. సో ఇది చాలా డిఫరెంట్‌గా ఇప్పుడు వార్స్ అనేది బయో వార్స్ ఉంటాయి. ఇట్లా చాలా చాలా ఉంటాయి. బట్ రీసెంట్ డేస్‌లో నేను ఇదే మూవీస్ త్రూ చూసిందేంటి అంటే లవ్ జిహాదీ. Hmm. లవ్ జిహాదీ అనేది కేరళలో చాలా ఎక్కువ ఉంది. సేమ్ కేరళ స్టోరీస్ కూడా మీరు చూస్తే గనుక, కేరళ స్టోరీస్‌లో నేను చూసినప్పుడు లిటరల్‌గా ఒక మేజర్ కాకోకుండా ఉన్న మైనర్ వాళ్ళని అట్రాక్ట్ చేయడము, వాళ్ళని తీసుకెళ్ళి నిజం స్టోరీస్ చాలా బయటకొచ్చినాయి. రీసెంట్ డేస్‌లో నేను కేరళ 2 కూడా చూసాను. కేరళ స్టోరీస్ వచ్చినాయి. తర్వాత కూడా దాని తర్వాత కేరళ 2 అని వచ్చింది. సో చాలామంది అట్‌లీస్ట్ వాళ్ళని తీసుకెళ్ళిపోయి బీఫ్ పెట్టడము, వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయి అయినా సరే ఈ విషయం బయటికెళ్ళాలి అని చెప్పి చాలామంది చేసిన వాళ్ళు చాలా ఉంది. నిజంగానే ఈ పరంగానే లవ్ జిహాద్ అనేది ఉంటుందా సార్? నేను పల్లెటూరులో చదువుకుంటున్నప్పుడు 4వ తరగతి వరకు చదివాను. హ్మ్. ఆ చదువుకుంటున్నప్పుడు నాకు టీచరు ముస్లిం అని నాకు ఎప్పుడు తెలియలేదు. షేక్ సాబ్ అనేవారు. నాకు ముస్లిం అనే తెలియదు. సాయిబ్ అనేవారు. సారీ. తర్వాత ఎప్పుడో ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చింది. ఓహో! సాయిబ్ అంటే ఆయన ముస్లిం కదా అన్నది ఇప్పుడు తెలిసొచ్చింది. సో మనం అటువంటి కల్చర్ నుంచి వచ్చాం కాబట్టి, అంటే ఏంటంటే అందరూ సామరస్యంగా బతికి ఎప్పుడు నాకు తెలిసేదే కాదు. అది వచ్చాం కాబట్టి మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే మొన్న ఈ మధ్యన మోనాలిసా అన్న అమ్మాయి కేరళలో పెళ్లి చేసుకుందన్న న్యూస్ ఐటమ్ చదవంగానే ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది, కేరళ ఎందుకుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే ఒక లైన్లో రాసింది ఏదో సినిమా షూటింగ్కి వెళ్ళిందని. కేరళలో ఏ సినిమా షూటింగ్ జరగట్లేదు. ఆవిడ పార్టిసిపేట్ చేసిన ఆవిడకి ఏదో రోల్స్ వచ్చినట్టున్నాయి అప్పుడు. కానీ ఏంటంటే అది తప్పనిసరిగా నేను ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అక్కడున్న గవర్నమెంట్ కూడా చూపించుకోవాలనుకుంటుంది మేము చాలా ఇక్కడ ఏమీ లేదన్నట్టుగా. దాదాపు 15 మ్యారేజ్లు అటువంటి లాస్ట్ 1 మంత్లో అయినట్టు విన్నాను. అంటే ఇదంతా ఒక కన్స్ట్రైన్డ్, అంటే ఒక ప్రాపర్ థాట్ ప్రాసెస్ తోటి పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ ఇది పెద్దది. ఈ గేము అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్ ఎప్పుడూ ఓడిపోతున్నాం. ఎందుకంటే మనం పట్టించుకోము, చాలా సింపుల్గా వదిలేస్తాం. ఈ గేమ్లోనే అంతకుముందు మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని విని ఉంటారు, మెక్డొనాల్డ్‌లో వచ్చాయి. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒరిజినల్‌గా వచ్చినప్పుడు అందులో బీఫ్ ఆయిల్ కలుపుతారు. ఆ బీఫ్ ఆయిల్‌కి ఏంటంటే అది టేస్ట్ అలవాటు పడిపోయిన వాళ్ళు ఆ టేస్ట్ కావాలని కోరుకుంటారు. అది మంచిదా చెడ్డదా అన్నది వేరు. నేను కూడా బహుశా ఒకసారి తిని ఉండకపోవచ్చు. నేను జనరల్‌గా తినేవాడిని కాదు ఎప్పుడు. చాలామంది తినే ఉంటారు. ఎప్పుడైతే ఇది మీడియాలో వచ్చిందో అప్పుడు ఆ కంపెనీ మన ఇండియాలో ఆయిల్ మార్చింది. అప్పటి వరకు బీఫ్ ఆయిల్ వాడారు. సో ఇవన్నీ ఏంటంటే యాక్సెప్టెన్స్. తర్వాత ఏంటంటే ఇది మంచిది, హెల్త్‌కి మంచిది. అది ఎందుకు వస్తుందో ఇప్పుడు నేను ఆర్మీలో కూడా చూశాను. కొంతమంది నార్త్ ఇండియన్స్ ఏమనుకుంటారంటే సౌత్ ఇండియన్స్‌కి బ్రెయిన్ ఎందుకు బాగుంటుందంటే వాళ్ళు ఇడ్లీ తింటారు, దోస తింటారు కాబట్టి. అలాగే మన వాళ్ళు కూడా అనుకుంటారు చపాతీ తినడం వల్ల వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. ఇంతకీ స్ట్రెంత్ మనకి వాళ్ళకి ఏం తేడా లేదు. అలాగే బ్రెయిన్‌లో వాళ్ళకి కూడా మనకి ఏం తేడా లేదు. కాకపోతే ఏంటంటే అదొక కల్చరల్ ఇది ఇష్యూ జనరేట్ అవుతుంది. అలా కావాలని సాఫ్ట్‌గా మీకు చాలా వరకు ఇది చేస్తారు. కల్చరల్ ఇన్వేజన్స్ చేస్తారు. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఇది నాకొక అంటే క్లిష్టమైన పాయింట్, ఇది ఎప్పుడు రైజ్ చేస్తా ఉంటాను. లాస్ట్ 1400 ఇయర్స్ నుంచి మన ఇండియన్ సివిలైజేషన్ ఎంత ఆన్స్లాట్‌కి గురైందంటే, మీరు ఇడియట్స్, మీరెందుకు చేయలేరు, మీరెప్పుడు సపేరా అంటే మీరు ఎయిర్‌క్రాఫ్ట్ దిగంగానే మీరు పాములోడు కనిపిస్తాడు, పాముని ఆడిస్తా ఉంటారు. టాయిలెట్స్ ఉండవు, అందరూ రోడ్డు మీద బయటకు వెళ్తా ఉంటారు. ఇటువంటి పిక్చరే పెయింట్ అవుతుంది. సో ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే ఇది కనిపించగానే రీఇన్ఫోర్స్ అయిపోతుంది. ఒకవేళ కనిపించకుండా విపరీతంగా కనిపించింది అనుకోండి, వాళ్ళ రివ్యూస్ చూడండి. ఓహో! నేను ఎప్పుడు ఇండియా ఎలా ఉంటుందని ఆలోచించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ, నేనే అసలు ఈ ఏరియాకి రాను. ఇక్కడికి సడన్‌గా వచ్చేసరికి ఒకసారి 2 సార్లు కార్ డ్రైవింగ్ చేయడం, ఏదో పెళ్ళికో దేనికో వస్తుంటే సడన్‌గా ఇక్కడికేదో వేరే సిటీకి వచ్చినట్టు ఉంటుంది హైటెక్ సిటీ. ఇది సేమ్ హైదరాబాద్‌లో. ఇలాగ యాక్సెప్టెన్స్ కూడా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇంకోటేంటంటే
ఒక్కోసారి మా ఆర్మీలో ఇంకొక ఇష్యూ వస్తుంది. మేమేంటంటే ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు జనరల్‌గా వాళ్ళు పెట్టేది తింటాం. ఎప్పుడు నేను అడగను. అంటే నాకు ఇది కావాలని అడగను. లేతే ఇప్పుడు చాలామంది ఇంటికొస్తే ఇప్పుడు పెరుగుందా అని అడుగుతారు. నేనెప్పుడు పెరుగు ఉందా అని గూడా అడగను. ఉంటే తింటాను. వాళ్ళు ఆఫర్ చేస్తే తింటాను. లేపోతే నేనెప్పుడు అడగను కూర ఇది కూడా. సో, ఈ నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలో తోటి ఆపరేట్ చేసినప్పుడు మేము విలేజెస్ తోటి చాలా కలుస్తాం. అప్పుడు ఒక టైప్ ఆఫ్ మీట్ ఉండేది. వాళ్ళు దాన్నేదో అంటారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో గూడా అది మన కేరళలో గూడా ఉంటుందది. ఎద్దులాగుంటుంది. అది ఎద్దు కాదు గానీ ఎద్దులాగుంటుంది. చాలా హార్డ్ మీట్ ఉంటుంది. వాళ్ళది బాగా ప్రిఫర్ జేస్తారు. సో, ఈ కల్చరల్ ప్రిఫరెన్సెస్‌లో ఎంత ప్రాబ్లమ్ ఏంటంటే నాకు తర్వాత అది సార్ ఈరోజు బ్లాక్ డాగ్ ఉంది. బ్లాక్ డాగ్ అంటే నేనన్నాను విస్కీయా అన్నాను. కాదు అది నల్ల కుక్క అనమాట. వాళ్ళదది ఇది వాళ్ళకి స్పెషలైజేషన్. అంటే సంవత్సరానికి ఒకసారి దాన్ని పెంచి సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తారు. సో, ఇటువంటి ఇష్యూస్ నడుస్తా ఉంటే దానివల్ల ఢిల్లీలో మనం నెగెటివ్‌గా తీసుకుంటా ఉంటాం. ఇవన్నీ ప్రిఫరెన్స్‌లేంటంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకోటేంటంటే మనం గమనించాల్సిందేంటంటే లవ్ జిహాద్ అన్నది టు సమ్ ఎక్స్‌టెంట్ ఇప్పుడేమవుతుందంటే అండి మీరు ట్ మొబైల్ బానే చూస్తా ఉండుంటారు. అందులో రీల్స్ చూడండి. అంటే అన్ని సిల్లీ రీల్స్. ఒక్కోసారి కొన్ని రీల్స్ చూస్తా ఉంటే నిజంగా అసలు మొబైల్ విసిరి పడేయాలనిపిస్తుంది. ఏం చేస్తున్నారో తెలీదు. అన్‌ఫార్చునేట్‌లీ రోడ్ సైడ్ ఆవారాలా కూర్చున్న పిల్లలు ఇవన్నీ నమ్ముతారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది నేనోసారి అండమాన్ నికోబార్ ఎళ్తున్నప్పుడు ఇద్దరు రాజ్‌పుత్స్ నాతోటి ట్రావెల్ చేస్తున్నారు. సో, వాడన్నాడు నేనన్నాను మామూలుగా కొబ్బరికాయ నీళ్ళు తాగుతారా అన్నాను. సార్‌కి వద్దు అన్నాడు. ఏంటంటే కొబ్బరికాయ నీళ్ళు తాగితే అంట బాడీలో నీళ్ళు నిల్వ ఉండిపోతాయంట కొబ్బరికాయలో. హ్మ్. అబ్బా! ఆ! అలాగే నేను ఖరగ్‌పూర్‌లో ఉంటున్నప్పుడు బయటున్నప్పుడు అంటే నేను తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌కి షిఫ్ట్ అయ్యాను. ముందర లోపల బయటున్నప్పుడు ఇంటి బయటికి గేట్ బయటకొస్తే రోజు పావురాలు చచ్చిపోయిన పావురాలు కనిపించాయి. నిన్నేదో సినిమా చూస్తా ఏదో సమ్ 'హనీ' అనేదో సినిమా చూసాను. అందులో ఇటువంటియన్నీ కనిపిస్తున్నాయి. అప్పుడు ఓహో! ఇదన్నీ గుర్తొచ్చింది. రోజు ఎవడో ఒకడు పడేసి ఎళ్ళిపోయేవాడు. ఆ నిమ్మకాయలు పడుండేయి. అన్నీ తీసుకొచ్చి నా ఇంటి ముందర ఏయడం అంటే ఏంటంటే నేను జనరల్‌గా బయటికి కనిపించను. వచ్చినప్పుడు దూరంగా ఎళ్ళిపోతాను. ఈ లోకల్‌తోటి ఎవరితోటి మాట్లాడను. సో, నా ఇల్లు వాళ్ళందరికీ దొరికిందనమాట. వీడెవడు ఎప్పుడు మాట్లాడడు అలాగే అని. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గూడా క్యాంపస్‌లో నేను సడెన్‌గా రాత్రి ఎప్పుడో 1 వచ్చేసరికి ఈ లవ్ బర్డ్స్ అందరూ వచ్చి నా ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళు. ఎందుకంటే సేఫెస్ట్ ఏరియా అనమాట. అలాగా సడెన్‌గా నేను జిప్సీలో లాస్ట్‌లో వస్తా సడెన్‌గా నేను లైట్స్ అంత ఆన్ చేసేవాడిని కాదు. హెడ్ లైట్స్ ఎక్కువ ఆన్ చేయను. హెడ్ లైట్స్ ఆన్ చేసేసరికి మొత్తం అంతా వీళ్ళు పరిగెట్టడం. ఏదోటి అలా నడుస్తా ఉంటుంది. లవ్ జెహాద్ అన్నది ఏంటంటే ఈ ముస్లిం పిల్లలు చాలా మందికి కొంతమందికి ఇలా చేయమని చెప్పి ఏదో ఆర్డర్స్ వచ్చినట్టు. అలాగే కొంతమంది మౌల్వీలు స్పీచెస్ మన వాళ్ళే కూడా కౌంటర్ స్పీచెస్ ఇలాగ జరగనివ్వకూడదు. ప్రతీది ఇలాగే అన్నట్టుగా. అన్‌ఫార్చునేట్‌లీ ఎవడో ఆవులను అమ్ముకుని బతికేవాడు ఎవడో ఎందుకు బీదోడు వాడిని చనిపోవడం అవి కూడా జరుగుతున్నాయి. దేర్ ఇస్ నో డౌట్. ఇయేంటంటే కొంచెం సామరస్యంగా చూడాలి. కానీ ఇదొక ఇదుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. జిహాద్ అన్నది ఆ కాన్సెప్ట్ ఉంది. యాహ్! అంటే ఆ అమ్మాయి ఇంకా మైనారిటీ గూడా రాలేదు. ఇంకా అసలకి 16 ఇయర్స్ అనుకుంటా సార్. ఆ అమ్మాయి 16 నేను ఇయర్స్. చెప్పనమ్మా మామూలుగా నేను కొన్ని సంవత్సరాలు దాదాపు నా ఎర్లీ 90స్‌లో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి వేరే ట్రైన్ మారాల్సొచ్చేది ఇంటికెళ్ళడానికి. అప్పుడు చూస్తే ఈవినింగ్ టైమ్‌లో మొత్తం ట్రైన్ అంతా కంపార్ట్మెంట్ అంతా ఆ జనరల్ కంపార్ట్మెంట్ అంతా ఇటువంటి పిల్లలతోటి నిండి ఉండేది. ఎక్కడ చెప్తున్నాం మీరు? హ్మ్. మొత్తం గార్లెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు. హైదరాబాద్‌లో అదే 90స్‌లో. ట్రైన్ కంపార్ట్మెంట్ జనరల్ కంపార్ట్మెంట్ చూస్తే మొత్తం అంతా ఈ దుబాయ్ నుంచి వచ్చి వీళ్ళంతా బాంబే తీసుకెళ్ళిపోవడం ఇదంతా జరిగేది. సో, ఏంటంటే జరుగుతుంది అటువంటిది. ఇంకా పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని రిలీజియస్ మార్చడం కూడా జరుగుతుంది. అది కూడా జరిగే అవకాశాలున్నాయి. కానీ అసలు అంటే ఏ సైడ్ నుంచి ఎటు నుంచి అంటే ఇప్పుడు వస్తుందంటారు? వాళ్ళది కొన్ని రిలీజియన్స్ ఎక్స్‌క్లూజివ్ రిలీజియన్స్ ఉన్నాయి. ఏవైతే ఈ జెరూసలేం ఏరియాలో పుట్టినాయో అన్నీ ఎక్స్‌క్లూజివ్ రిలీజియన్స్. అంటే మా రిలీజియన్ గొప్పది మిగతా వాళ్ళందరూ పనికిరారు. మన ఇండియాలో పుట్టినయి. బుద్ధిజం కానివ్వండి, జైనిజం కానివ్వండి, మామూలుగా హిందూయిజం కానివ్వండి, హిందూయిజంలోనే బోలెడన్ని సెక్ట్స్ శైవిజం, వైష్ణవిజం ఇంక్లూడింగ్ తాంత్రిక్ రైట్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే అన్నీ మన ఇన్వర్డ్. ఇంక్లూజివిటీ ఎవరొచ్చినా గానీ నీ దేవుడిని సెలెక్ట్ చేసుకో ఓకే. నువ్వు కూడా వర్షిప్ మొదలెట్టేయి అంటాం మనం.
సో మనకి ఇది అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేటెడ్ ప్లానింగ్‌లో వస్తారు. ఇప్పుడు మీరు చూడండి మెకాలే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనది చాలా పటిష్టంగా ఉండేది. ఆ రోజుల్లో గురువు దగ్గరికెళ్ళి నేర్చుకోవాల్సొచ్చేది. మంత్రాలు వల్లి పెట్టేవాళ్ళం. మొత్తం అంతా మీనింగు ఇవన్నీ దీక్షగా వెళ్ళాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూడండి వాళ్ళేమో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని డిస్ట్రాయ్ చేయాలని చూసారు. అఫ్‌కోర్స్ ఆ రోజుల్లో లోవర్ కాస్ట్‌కి ఎడ్యుకేషన్ ఉండేది కాదు. దేర్ నో డౌట్ మనది ఇండియన్ సిస్టమ్‌లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ కాస్ట్ సిస్టమ్ రిజిడ్ అవ్వడం, అన్‌టచబిలిటీ రావడం, ఓన్లీ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫార్మర్స్ పిల్లలు వీళ్ళు వెళ్ళడం ఎడ్యుకేషన్ కోసం ఇవన్నీ జరిగాయి. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉండేవి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి స్పాయిల్ చేశారు. అలాగే నేను ఒకసారి ఏదో చర్చికి వెళ్ళాను చిన్నప్పుడు. చర్చికి వెళ్ళినప్పుడు అందరూ ప్రసాదం తీసుకోవడానికి అన్నట్టుగా వెళ్తున్నారు. నేను లైన్‌లో నుంచున్నాను. తెలీదు కదా! కాదు నువ్వు ఇలా తీసుకోవడానికి లేదు. నువ్వు బాప్టిజం లేదు. ఇంక అప్పటి నుంచి వెళ్ళలేదు నేను. వేరే చర్చెస్‌కి బయట మిజోరాం వీటిలో అటువంటిదేమి ఉండదు. అక్కడ వెళ్తాను గానీ ఆ చర్చికి మాత్రం మళ్ళీ నేను తిరిగి వెళ్ళలేదు. ఇదంతా ఏంటంటే రీఇన్ఫోర్స్‌మెంట్. ఇది బాప్టిజం ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే కొంత ఈ మధ్యన ఎస్పెషల్లీ ఈ ట్విట్టర్ ఇటువంటి సోషల్ మీడియాలో 2 గ్రూప్స్ కింద చూస్తున్నాను. ఒకటి ప్రో గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్న పార్టీకి, ఒకటి అపోజిషన్ పార్టీ. వీళ్ళు వాళ్ళని తిడతా ఉంటారు, వాళ్ళు వీళ్ళని తిడతా ఉంటారు. అంతేగాని దానిలో లాజిక్ ఏది అప్లై చేయరు. వాడు ఏది చేసినా తప్పే, వీడు ఏది చేసినా రైటే. పెద్ద లీడర్స్ ఇదంతా చెప్పుకుంటా ఉంటారు. అది కూడా చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకా పేర్లు తీసుకోలేము కానీ హిందీ బాలీవుడ్‌లో చూస్తే మొత్తం హీరోస్ ఎవరైతే ఉన్నారో అంతా దావూద్ ప్రాపర్టీ. దావూద్ సహాయం లేకుండా వీళ్ళందరూ హీరో లెవెల్‌కి ఎదగలేరు. హ్మ్. క్యారెక్టర్స్ బోలెడంతమంది ఉన్నారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యి వచ్చినోళ్ళు. వాళ్ళందరిని దాటి వీళ్ళందరూ పైకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరి వయసు చూస్తే బై అండ్ లార్జ్ అందరూ హిందూసే. పేర్లు తీసుకొని గానీ ఎవరినైతే చూడండి. వాళ్ళ పిల్లల పేర్లు మళ్ళా ఇదేంటిది ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేడర్స్ పేర్లొస్తాయి. హ్మ్. ఇదంతా డెలిబరేట్‌గా జరుగుతున్న కొంతవరకు ఏంటంటే వాళ్ళకి ఫండ్స్ విపరీతంగా సౌదీ అరేబియా నుంచి అప్పటి నుంచి యాక్చువల్‌గా ఇంకోటి చూసి చెప్పాలంటే వహాబీ స్కూల్ ఇవన్నీ ఇండియాలోంచి బార్లవీ స్కూల్ ఇండియాలో ఉన్నాయి. ఓహో! వీటి యాక్చువల్ ఒరిజినల్ లీడర్స్ 1920స్‌లో ఈ మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళిపోయారు గానీ ఒరిజినల్ థాట్ ప్రాసెస్ ఇక్కడుంది మన యూపీలో. అది ఫండ్స్ విపరీతంగా వస్తాయి. ఎప్పుడైతే ఆయిల్ బయటకొచ్చిందో ఈ మిడిల్ ఈస్ట్‌లో ఫండ్స్ ఎక్కువైపోయినాయి. అప్పటి నుంచి మీకు వేరియస్ మోటివేషన్ అంటే కన్వర్జన్‌కి యాక్చువల్‌గా మోటివేట్ చేసి వెళ్ళేవాళ్ళు. డబ్బులిచ్చేవాళ్ళు. ఏదో విధంగా మోటివేషన్ చేసేవాళ్ళు. ఇయన్నీ సాఫ్ట్‌గా ఉంటాయి. సార్ ఇప్పుడు నేను మొన్న పాకిస్తానీ పేరు విన్నప్పుడు నాకు ఎక్కువగా వినిపించిన పేరు ఈ 'దురంధర్‌లో' బలోచి లారీ లాలి. లారీ లారి. సంథింగ్ బలోచి అండ్ లారీ. ఈ 2 ప్లేసెస్ ఎక్కువగా చూపించారనమాట. హ్మ్. సో నిజంగానే జనరల్‌గా ఆ ప్లేసెస్‌లో ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళు పొలిటికల్ వార్స్ ఉన్నా కూడా లారీ అన్నది మన అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఇటువంటి యాక్చువల్‌గా హైదరాబాద్ కొంచెం పీస్‌ఫుల్ ఏరియానే ఒరిజినల్‌గా చూస్తే. ఇటువంటి ఏరియా నాకు పెద్ద కనిపించట్లేదు. ఇప్పుడు ఆహ్, కలకత్తా ఎళ్తే సోనాగాచి అని చెప్పి ఓ ప్రాస్టిట్యూషన్ ఏరియా ఉంటుంది. అలాగే బాంబేలో కామాతిపుర అని ఉంటుంది. అలాగా కొంత ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే అక్కడికెళ్తే మీరు లూట్ అయిపోతారు. తప్పనిసరిగా తిరిగి రావడం కష్టం. ఏదోకటి జరుగుద్ది అన్న ఏరియాస్. అంటే ఇప్పుడు మనకు కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు స్టోర్ట్‌పురం. అటువంటి ఏరియాస్ కింద లారీ. అందులో జరుగుతుంది ఏమీ లేదు. అందులో పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అందులో కూడా చూపిచ్చారు. పీపీపీ. ఆ పీపీపీ ప్రెసిడెంట్ యాక్చువల్‌గా మిస్టర్ 10% అంటారు. హ్మ్. ఆయన ప్రతి కాంట్రాక్ట్‌లోనూ ఆయనకి 10% ఇవ్వాల్సిందే. లేకపోతే మీకు కాంట్రాక్ట్ రాదు. వచ్చిన తర్వాత కూడా మీరు ఇవ్వాల్సిందే ఆయనకి. అందుకని మిస్టర్ 10% ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు పాకిస్తాన్‌కి. ఆయన కొడుక్కి ఇప్పటికి కూడా పెళ్లి కాలేదు. ఆయన ఒక మామూలుగా ఇంకొక పెద్ద నేను ఇడియట్ అన్ను గాని ఇడియప్పం అంటా ఉంటాను. బిలావల్ అని చెప్పి వాడున్నాడు. వేల ఎకరాల పొలాలున్నాయి వాళ్ళకి సింధ్ ఏరియాలో. ఇంతకేంటి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇండియా నుంచి కుక్కలతోటి పారిపోయాడు. హి వాస్ జునాగఢ్ నవాబుకి దివాను. లాస్ట్‌లో వెళ్ళిపోతా జునాగఢ్ ఇది ఎప్పుడైతే మనం తీసుకోవడానికి వెనక్కి తయారుగా ఉన్నామో, అప్పుడు ఆయన కుక్కలంటే ఇష్టం. ఆళ్ళు కరాచీలోనే ఉంటారు ఇప్పుడు వాళ్ళ వంశీకులు. ఈ కుక్కలన్నీ విమానంలో ఎక్కిస్తే అదే దాంతోటి దివాన్ కూడా పారిపోయాడు. ఇదే సేమ్ హైదరాబాద్‌లో కూడా అయింది. సేమ్ హైదరాబాద్‌లో ఏమైందంటే, ఇక్కడున్న ఒక టాప్ ఎవరైతే ఈ రజాకార్స్‌కి వీటికి హెల్ప్ చేసాడో,
అతను బేగంపేట ఎయిర్పోర్టు ఇదేంటిది లేడీ వేషం వేసుకుని వాడిది ఏంటంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ లీడర్. ఈ లీడర్స్కి ఏంటంటే ఎప్పుడు ఫైట్ అవుతుంది. మనకి కూడా ఇంకోటి చూడండి, ఫైనాన్షియల్ క్యాపిటల్స్ ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు న్యూయార్క్ అవనివ్వండి, గ్యాంగ్స్టర్స్ ఉంటారు. ఫైనాన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీళ్ళు వసూలుకి హఫ్తాకి సెక్యూరిటీకి వీళ్ళు తయారుగా ఉంటారు. దాన్ని రైవల్ గ్యాంగ్ ఒకటి పొలిటిక్స్ కోసం చేస్తుంది. అది సినిమాలో చూపించారు కూడా. ఎంపీ లోకల్ ఉన్న ఎంపీ ఇదంతా సెనేటర్ ఇదంతా చేయడం ఎంతవరకు జరిగిందంటే, ఈ లాహోర్ నుంచి ఎన్నికైన సెనేటర్ ఆవిని డిస్క్వాలిఫై చేశారు. ఏంటి, నీకు ఇండియన్ సిటిజన్షిప్ లేదని. ఎందుకు? ఆవిడ మన ఇండియాలో ఉన్న రజాకార్ లీడర్ కాసిం రజ్వీ కూతురు. ఆవిడ ఎన్నికైనా కానీ డిస్క్వాలిఫై. ఈ కాసిం రజ్వీ ఫ్యామిలీ ఎవరు ఇప్పుడు కరాచీలో లేరు, అందరూ యూరోప్ పారిపోయారు. ఇవన్నీ చాలా డీటెయిల్స్కి వెళ్ళే కొద్ది డీపర్ గా ఉంటుంది. బలూచ్ అన్నవాడు ఏంటంటే వాడి పేరు, అంటే ఇప్పుడు మన కరాచీ వల్ల ఎలా వాడతామో అలాగే అక్కడ బలూచ్ అన్నది వాడికి టైటిల్ పెట్టారు, ఒరిజినల్ బలూచిస్తాన్. ఎస్, ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు కరాచీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లాహోర్ వెళ్ళరు. లారీలోను బలూచిస్తాన్ లోని రెండిట్లోని ఎక్కువ బలూచిస్తాన్ లో లేదు. బలూచిస్ ఒక క్యాంప్ ఉంది లారీలో. ఓకే ఓకే. ఇప్పుడు బాంబేలో కూడా చూస్తే మీరు కొన్ని ఏరియాస్ సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, కొన్ని ఏరియాస్ బీహారీస్ ఎక్కువ ఉంటారు, కొన్ని ఏరియాస్ ఇటువంటి గెట్టోయిజేషన్ మన ఇండియాలో ఎక్కువ ఉంది. ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా గెట్టోయిజేషన్, లిటిల్ లెబనాన్, లిటిల్ ఇటలీ, లిటిల్ అమెరికా, లిటిల్ బ్రిటన్, లిటిల్ ఐర్లాండ్ అన్ని చోట్ల అంటారు. సో ఈ గెట్టోయిజేషన్ వల్ల ఎక్కువ ఉంటుంది. ఆ పాపులేషన్ వాడికి సపోర్ట్ ఎక్కువ వస్తుంది. అందువల్ల ఏంటంటే అక్కడి నుంచి వాడి పేరు బెలూచ్ పెట్టేస్తారు. అయితే ఏమైందంటే, ఇప్పుడు మీరు యాక్చువల్గా సినిమాలో చూపించినట్టు ఒకప్పుడు వాడు బలూచిస్తానికి ఫేవరెటిజం, అంటే పాకిస్తాన్ నుంచి వేర్పాటు అవ్వాలని. అయితే ఏమైందంటే, ఈ ఐఎస్ఐలో జనరల్గా మేజర్స్ అండ్ లెఫ్టినెంట్ కర్నల్స్ ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో ఆపరేట్ చేస్తారు, చాలా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తారు. వీళ్ళందరినీ చూసుకుంటారు, ఈ పర్సనాలిటీ స్టడీ చేసుకుని ఎక్కడ ఎలా ఉంది అన్నది స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత వాళ్ళని మెల్లగా గ్రాస్ప్లోకి తీసుకుంటారు. ఆ గ్రాస్ప్లో తీసుకున్న తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తారు, వెపన్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తారు అక్కడ చేసినట్టు. మన ఐఎస్ఐ మేజర్ని ఒకటిని చూపించారు కదా, వాడు ఆఖరికి 9/11లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. యాక్చువల్లీ హీజ్ అన్ యాక్చువల్ పర్సన్, ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. అంటే నేను ఇంకొకటి విన్నాను, ఈ ఎక్కువ ఇప్పుడు మన ఆర్మీ పర్సన్స్ కానీ వీళ్ళు కానీ పంజాబీస్ వాళ్ళు ఎక్కువ చాలా అగ్రెసివ్ ఉంటారు. వాళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు సెక్యూరిటీ వైజ్ కూడా ఎక్కువ సింగ్స్ని ఎక్కువ తీసుకుంటారు ఈ అలా కాదు, యూ హ్యావ్ టు సీ జాగ్రఫికల్. సింధ్ నది మనకు మెయిన్, భారతదేశానికి మెయిన్ పెట్టని గోడ కింద ఉండేది. ఎప్పుడైతే ఈ ఇస్లాంలో ప్రాబ్లం ఏంటి, ఎప్పుడైతే రిలీజన్ ముందర కొట్టుకుంటానే వాళ్ళు కమ్యూనిటీ రేజ్ అయింది. దాని తర్వాత వాళ్ళకి ఏం రిసోర్సెస్ లేవు. ఇప్పుడంటే ఆయిల్ వచ్చింది కానీ అప్పట్లో ఏమి ఉండేది కాదు వాళ్ళకి. ఒక తినడానికి డేట్స్ తప్పితే కానీ ఇంకేమీ లేదు. సో మనలాంటి డెవలప్డ్ దేశం, మనకేంటి నదులు, గంగా నది, యమునా నది, తర్వాత మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, అన్ని చోట్ల నదులు ఉన్నాయి. సో మనకి ఎప్పుడు లోటు లేదు. అందుకని మనం ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఇక్కడికి ఇన్వేషన్ కోసం వచ్చేవారు. సో వాళ్ళు ఎప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు ఈ పంజాబ్ ఏరియా ఎక్కువ ఇన్వైట్ అయింది. అలాగే మొఘల్ టైంలో కూడా, అలావుద్దీన్ ఖిల్జీ టైం నుంచి కూడా ఇన్వేజన్స్ ఎక్కువైనాయి. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో అలవాటు పడిపోయారు. అంటే ప్రతి జనరేషన్ ఎప్పుడొకప్పుడు యుద్ధం చూసింది. మనం ఎప్పుడు యుద్ధమే చూడలేదు. అందుకని చెప్పి మన వాళ్ళ అమ్మ ఏముంటుంది, నీ కడుపులో చల్ల కదలకుండా అటువంటి ఉద్యోగం చేయరా అని చెప్తుంది. వాళ్ళు ఏమని చెప్తారు, నువ్వు యుద్ధానికి తయారుగా ఉండు, నువ్వు గొడవ చేస్తే ఇదిగో అలా ప్రతిఘటించు అని చెప్తారు. అంతకంటే ఏమీ లేదు. ఎల్టీటీ చూపించింది, అందరూ ఓటే. మార్షల్ రేస్ అంటూ ఆర్మీలో బ్రిటిష్ వాళ్ళకి పెట్టిన కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే మార్షల్ రేసెస్ అని పెట్టారు. అంటే కొన్ని తెగలు యుద్ధానికి రెడీగా ఉంటాయని, గుర్ఖాసు, సర్దార్లు, వీళ్ళంతా బీహారీస్, బెంగాలీస్, ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు యుద్ధ రేస్ కాదన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ అదేం ఇప్పుడు ఏం తేడా లేదు. ఎవరైనా సరే పరిస్థితులను బట్టి మారతారు. ఇప్పుడు మనకు కూడా యుద్ధాలు ఎక్కువైతే మనం కూడా మారతాం. అది డిక్టేట్ చేస్తుంది కండిషన్స్. సో చాలా క్లారిటీ ఇచ్చారు మా కోసం. మీ టైం మా స్టూడియోకి వరకు వచ్చి మీ టైం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. ఫైనల్గా దురంధర్ అనేది రీల్ కాదు, రియలే అంటారు. ఎస్, విత్ పోయిటిక్ లైసెన్స్ అండ్ సౌండ్ అండ్ లైట్ ఎఫెక్ట్స్. అదే మీరు బర్డ్స్ ఐ వ్యూ, అదే కనుక మీరు డీటెయిల్గా యాక్చువల్ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీరు ప్రజెంట్గా ఉంటే అంత అనిపించకపోవచ్చు. సో కొంతమంది ఏంటంటే జర్నలిస్టులు, ఎస్ మామూలుగా ఈ రోజుల్లో ఓకులు ఎక్కువ ఉన్నారు, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ రియాలిటీ ఉంది, అందులో డౌట్ ఏం లేదు. అలాగే జమ్మూ కాశ్మీర్ ఫైల్స్
కూడా చాలా రియాలిటీ ఉంది. ఇంకా వర్స్ యాక్చువల్గా అందులో చూపించినవి చాలా ఉన్నాయి. ఇంకా వర్స్ సిచ్యువేషన్. అసలు అప్పుడు కూడా చాలా ఇష్యూ, జమ్మూ కాశ్మీర్ ఫైల్స్ అప్పుడు కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇదేంటంటే అమ్మ మామూలుగాను సెక్యులరిజం అన్నది ఏంటంటే మనకి మైండ్లో ఇన్గ్రెయిన్ అయిపోయింది. అంటే బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇదంతా ఇన్గ్రెయిన్ చేశారు. బ్రిటిషర్లు ఇలాంటివన్నీ చేసుకుంటా వాళ్ళకి హెల్ప్ చేసుకున్నారు. దాంతో ఏంటంటే మనం అలవాటు పడిపోయి మన హిందూయిజం ఏంటంటే ఎస్పెషల్లీ ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తుంది అందరినీ. అలాగే జైనిజం, బుద్ధిజం కూడా. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా సేమ్ కల్చర్ ఏంటంటే ఫోర్సిబుల్ కన్వర్జన్ వల్ల అయ్యారు. లేకపోతే ఆ రోజున ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి మా నవాబు దగ్గర వాళ్ళ దగ్గర ఉండి మెల్లగా రిలీజన్లో కన్వర్ట్ అవుతారు. లేకపోతే క్రాస్ మ్యారేజెస్ వల్ల తప్పనిసరి అవుతుంది. లేకపోతే కల్చర్ వాళ్ళది కూడా అందరి మన ఇండియన్ ఇప్పుడు అంతకే తీరా చూస్తే పాకిస్తాన్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది తీవ్రమైన ఎగ్జాంపుల్. షాక్షకం వ్యాలీ అన్నది చైనాకి ఇచ్చేసింది. 5,000 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు. అందులో ఆర్టికల్ 6 చదవండి. ఎప్పుడైనా సరే పాకిస్తాన్ వెనక్కి తీసుకోవాలంటే ఆ గిఫ్ట్ వెనక్కి తీసుకోవచ్చని మళ్ళీ పెట్టారు. అంటే ఏంటంటే ఎక్కడ దొరికిన ఇండియన్ బ్రెయిన్ వాడారు. సో ఏంటంటే బ్రెయిన్ సేమ్, అటువంటి కల్చరు సేమ్. అలాగే ఓ రోజున ఏమైందంటే ఎక్కడో పబ్లిక్లో కూర్చున్నాను నేను, అంటే పబ్లిక్ని అడ్రస్ చేస్తా. సడన్గా నాతోటి వచ్చి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఒక చిన్న మిల్లీ సెలబ్రిటీ అవుతాం కాబట్టి పిల్లలు వచ్చి జనరల్గా ఫొటోస్ తీసుకుంటారు, తీసుకోమన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఆవిడ నా పక్కన ఉన్న కూర్చున్న ఆవిడ మామూలుగా అన్నీ అంటే బంగారు నగలు అన్నీ వేసుకుందంటే 7 వారాల నగలు వేసుకున్నట్టుగా కూర్చుని ఉంది. బహుశా పెళ్ళికి అక్కడ కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, హిందువుల పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. బహుశా అటువంటి పెళ్ళికి ఏమన్నా వచ్చారు మనకు. కలల్ కెన్ యూ సెండ్ మీ త్రూ దిస్, ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై పాకిస్తాన్, కెన్ యూ సెండ్ మీ త్రూ దిస్ ప్లేస్ అని. నేను గో అండ్ ఆస్క్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్న. నై ఇన్ మై పాకిస్తాన్ ఈవెన్ లెఫ్టినెంట్ ఇఫ్ హీ టెల్స్ ద డీసీ విల్ ఒబే, యూఆర్ ఎ కలల్ యూ కెన్ టెల్ అని. నేను అన్నాను వీ డోంట్ ఇన్వాల్వ్ విత్ సివిలియన్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు గో టు సివిలియన్ గవర్నమెంట్ అని. అప్పుడు తెలిసి వచ్చింది ఆవిడ పాకిస్తాన్. దెన్ ఐ సెడ్ యూ హ్యావ్ టేకెన్ ఎ వీడియో నౌ. ఎస్ కలల్ వీ హ్యావ్ టేకెన్ ఎ వీడియో అండ్ మై ఫ్యామిలీ ఓన్స్ ఎ మీడియా హౌస్ ఇన్ పాకిస్తాన్ అంది. అప్పుడు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే డిలీట్ చేయమన్నా కానీ డిలీట్ చేశారో లేదో, ఎవరు ఎన్ని కెమెరాస్ నుంచి తీసుకున్నారో నాకు ఐడియా లేదు. సార్ అసలు మీ లైఫ్ ఆఫ్ జర్నీలో, ఈ ఆర్మీ జర్నీలో ఎన్ని థ్రెట్స్ నుంచి బయటపడి ఉంటారు సార్? ఇంకా లేదు అయిపోతుంది అనే సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు కళ్ళ ముందు వచ్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఈ థ్రెట్లో నుంచి ఇంక నేను బయటకు వెళ్ళలేను, ఫైనల్లీ అయిపోయింది అనే టైం ఎప్పుడైనా మీ లైఫ్? అలాగే అనిపించదమ్మా. ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ మొదలవుతుంది. ఇప్పుడు చల్లటి నీటిలో స్నానం చేసే ముందర కొంచెం ఆలోచిస్తాం, దిగాలా వద్దన్నది. ఒకసారి దిగిపోయిన తర్వాత చల్లబడిపోయినా కానీ ఇంకా తర్వాత పర్వాలేదులే, ఇంకా ఇక్కడే ఉందాం అనిపిస్తుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అలాగే ఆపరేషన్ మొదలయ్యేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని క్యాజువాలిటీస్, ఎందుకంటే యాజ్ ఎన్ ఆఫీసర్, యాజ్ ఎ కమాండింగ్ ఆఫీసర్ అటువంటిదప్పుడు క్యాజువాలిటీస్ అవుతాయా, లేకపోతే ఎవరైనా కాళ్ళు పోతాయా, లేకపోతే ఏదైనా అవుతుందా, ఇటువంటి డేంజర్లు చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ అదేంటంటే లాస్ట్ మినిట్ వరకు ఫైరింగ్ ఓపెన్ చేయం, అంటే టెర్రరిస్టులు అందరూ మన దగ్గరకు వచ్చేంత వరకు. అటువంటి ఎస్పెషల్లీ మా యూనిట్ ఇవన్నీ అలా చేసేవారు. అందుకని మాకు ఎక్కువ మంది దొరికేవారు. అంటే దూరం నుంచి 100 మీటర్ల దూరంగా ఫైర్ చేసేవాళ్ళు కాదు, 5 మీటర్ల దూరంగా. అంటే నా ఆర్డర్ ఎలా ఉండేదంటే వాడు ఒక జంప్ చేసి నీ AK-47 పట్టుకోగలగాలి, అంత డిస్టెన్స్లోనే ఫైర్ చేయాలి. అందుకని హోల్డ్ చేసుకోవాలి. అప్పుడు క్యాజువాలిటీస్ జరిగింది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే అది చల్లటి నీటిలో దిగిపోయిన తర్వాత ఇంకా భయం అనేది పోతుంది. ఎస్, అందరికీ భయం ఉంటుంది. ఇంకోసారి ఏమైందంటే ఓసారి ఎక్కడో ఇటువంటిది, ఇది మిడిల్ నార్త్ ఈస్ట్లో కొత్తగా వెళ్ళిన ఏరియాకే ఎక్కడో టెర్రరిస్ట్ క్యాంప్ ఉందని తెలిసింది. దాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేయాలని చూసి సాయంకాలం ఏంటంటే చైర్ వేసి కూర్చున్న తర్వాత ఎక్కడో లైట్ మూమెంట్ కనిపిస్తుంది. దూరం 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే నేను చేరుకోలేను ఇప్పుడు వెళ్ళాలన్నా కానీ. అక్కడ లైట్ మూమెంట్ కనిపిస్తుంది, స్పష్టంగా మనిషి కలుస్తున్నాడని తెలుస్తుంది. సో ఒక LMG పట్టరారా అని మామూలుగా లేఅవుట్ చేయమన్నాను. వాళ్ళు ఇటేపు వస్తారమ్మని అనుమానంతో, అంటే వెయిట్ చేద్దాం అనుకున్నాం. సో అందరినీ లైట్స్ ఆఫ్ చేసేసి వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఒక 2 గంటల తర్వాత దగ్గరికి వస్తున్నాయి లైట్లు, అంటే పైకి ఎక్కుతున్నారు మనుషులు. సరే వీళ్ళు గ్రామస్తులా లేకపోతే ఏం చేయాలి, ముందర ఒక రౌండ్ గాలిలో ఫైర్ చేద్దామా అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. సరే ఏది చెప్దాం అనేసరికి నా పక్కన అటు ఇటు చూస్తే ఎవరు లేరు.
సడన్గా ఒకసారి ఏంటి ఎవరు లేరు ఏంటంటే వాళ్ళంతా సార్ వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది వెనకాల పడుకున్నారు హాయిగా అంటే రిలాక్స్డ్గా. అంటే వాళ్ళు వచ్చే టైంకి మేము వచ్చి మళ్ళీ కూర్చుంటామని అలవాటు అయిపోయిన తర్వాత అలాగ వస్తుంది. సార్ పర్వాలేదు. టెక్నికల్ ఎక్విప్మెంట్ ఫ్రెంచ్ ఎక్విప్మెంట్ 6 గంటలే పనిచేయాలి. అది మన వాళ్ళు 12 గంటలు లాగిచ్చేస్తారు దాన్ని. డైరెక్ట్గా ఇదేంటిది ప్లగ్ పాయింట్లు పెట్టేసి దాన్ని బ్యాటరీ మీద ఆపరేట్ చేయాల్సింది డైరెక్ట్గా ప్లగ్ పాయింట్. ఏదో ఒకటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. అంటే ఆ భయం పోయి ఆపరేట్ చేయగలిగే విధంగా. అంటే పబ్లిక్లోకి హ్యాపెనింగ్స్ రియల్గా చెప్పలేము కానీ ఒకసారి ప్రైడ్ కూడా వస్తుంది. ఓహో మేము ఇలా చేసామా ఇలా చేసామా అన్నది. నేను ఇందాక ఇంకోటి చెప్పాను సెయింట్ సోల్జర్ అనేది. ఒక మణిపూర్లో అదే సేమ్ ఇన్సిడెంట్ ఓ ట్రైనింగ్ క్యాంప్ గురించి రిపోర్ట్ వచ్చింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock 9 జిప్సీల్లో వెళ్తున్నాం ఆ ఏరియాకి సైలెంట్గా. అంటే 20 kilometers కూడా ఉండదు. అప్పుడే వానకు వచ్చింది. సో ఒక జిప్సీ రిలీజ్ అయిన తర్వాత రాగానే అది అంబుష్లో ఇరుక్కుపోయింది. అంటే దాని మీద బుల్లెట్ వూండ్స్ ఉన్నాయి. ఆ జిప్సీని ఎప్పుడు తీసేవాళ్ళం కాదు. ఆ రోజు జిప్సీలు తక్కువ అవుతున్నాయని అది కూడా బయటికి తీసాం. అందులో డాక్టర్ కో డ్రైవర్ వెనకాల ఇద్దరు కూర్చున్నారు. మా దాంట్లోనే ఒక వెపన్ ఉండేది కార్బైన్ అని ఇప్పుడు తీసేశారు. అది పని చేయకుండా అది లేదు. అది ఒకసారి యాక్సిడెంట్స్ ప్రోన్ అది. అంటే అది మన హైదరాబాద్లోనే ప్రాగా టూల్స్ అని ఒక కంపెనీ తయారు చేసేది. అదేంటంటే ఆటోమేటిక్ ఒక్కోసారి లోడ్ అయ్యి ఉంటే అది ఫైర్ అయిపోతుంది. ఆ ఫైర్ అయిపోయి ఒకటిది తొడలోంచి వెళ్ళిపోయింది, ఒకటి చేతిలోంచి వెళ్ళిపోయింది, మూడో వాడికి వెన్నుముక్కలు తగిలింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు. అయినా కానీ దిగింది. అంటే చావు వస్తే ఎలా వెనక్కి వస్తుంది. నేను అక్కడ వెంటనే దిగాం. డాక్టర్ ఉన్నాడు అక్కడ లోపల. జిప్సీ అంబులెన్స్లో పడుకోబెట్టి అంబులెన్స్ కూడా ఉంది. ఇంఫాల్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. వాడు అప్పటికే అంతకుముందు ఒక 15 రోజుల క్రితం ఒక ఆపరేషన్ చేసి అప్పుడు 4 చంపడం జరిగింది అదే మనిషి. సో అతను అన్నాడు నాకు కాళ్ళు చల్లబడుతున్నాయి, మా అమ్మకి రామరామ్ చెప్పండి అన్నాడు. ఏంటి నీకు బాగానే ఉంది కదా అని అప్పుడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసాం కాబట్టి ఇంత ఇంత చిన్నది కనిపించింది నాకు. అదే బుల్లెట్ హార్ట్ దగ్గర ఎంటర్ అవడం వెనకాల వెన్నుముక నుంచి. వెళ్ళాం 7:30 కల్లా చనిపోయాడు డైరెక్ట్గా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత ఒక కార్బైన్ రౌండ్ ఇద్దరిలోంచి దూరి మూడో వాడికి వెళ్ళి అక్కడ తగిలి ఆ మనిషిని చంపేస్తుందని నేను అనుకోలేదు. దీని తర్వాత ఇంకొక మా ప్లటూన్ యాంబుష్ అయింది. నేను అప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. యాంబుష్ అయింది. అప్పుడు 3 పార్టీలు అంటే మా కొన్ని వెపన్స్ ఇవన్నీ పోయినాయి. టెర్రరిస్టులు పట్టుకెళ్ళిపోయారు. 4 సైడ్ల నుంచి టీములు పంపిస్తే అందులో ఓ టీము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎదురయ్యారు. మా వాళ్ళే యాక్సిడెంటల్ ఫైరింగ్ అయింది. అంటే మా వాళ్ళ మీద ఫైర్ చేసుకున్నారు. అందులో ఎల్ఎంజీ ఏంటంటే మొత్తం పైనుంచి కిందకి ఒకడికి ఓన్లీ రైట్ సైడ్ 17 బుల్లెట్లు దిగినాయి. అది కబురు తెలియగానే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్తా కలకత్తాలో హాస్పిటల్లో అతన్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. 17 బుల్లెట్లు దిగిన తర్వాత కూడా అతనికి ఏం కాలేదు. అంటే మనిషి బతికాడు. పైనుంచి కిందకి అంటే షోల్డర్ దగ్గర నుంచి కాళ్ళ దగ్గరకు 17 బుల్లెట్లు దిగాయి. సార్ రీసెంట్ డేస్ లో మోడీ గారు మేము వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నాము ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి చెప్పారు. అంటే అసలుకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రీడమ్? ఇప్పుడు కింద సెక్షన్ అని ఉంటుంది, ఒకసారి డిటాచ్మెంట్ కూడా ఉంటుంది. డిటాచ్మెంట్ తర్వాత సెక్షన్ కమాండర్ తర్వాత ప్లటూన్ కమాండర్ ఉంటాడు. ప్లటూన్ కమాండర్ తర్వాత కంపెనీ కమాండర్ ఉంటాడు. కంపెనీ కమాండర్ తర్వాత బెటాలియన్ కమాండర్ ఉంటాడు. బెటాలియన్ కమాండర్ తర్వాత బ్రిగేడ్ కమాండర్ ఉంటాడు. బ్రిగేడ్ కమాండర్ తర్వాత డివిజనల్ కమాండర్ ఉంటాడు. కోర్ కమాండర్ ఉంటాడు. ఆర్మీ కమాండర్ ఉంటాడు. ఆర్మీ కమాండర్ పైన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే మన ఇండియాలో టైట్ డిసిప్లిన్. అంటే ఏంటంటే క్రమశిక్షణతోటి చదువుతున్నా నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్తారు క్లియర్గా. అంత ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వెపన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఏ బెటాలియన్ కమాండర్ నా దగ్గర 81mm మోటార్ అని ఉంటుంది. అంటే 5 kilometers నేను బాంబింగ్ చేయొచ్చు. ఆ కెపాసిటీ నా దగ్గర ఉంది. అంటే నేను అంటే ఆ వెపన్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నా కంట్రోల్లో ఉంటుంది. కానీ నేను దాన్ని ఓపెన్ చేయకూడదు. నేను డివిజనల్ కమాండర్ కనీసం పర్మిషన్ తీసుకోవాలి. ఒక్కటే పరిస్థితుల్లో అంటే నా పోస్టులు అటాక్ అయిపోయినప్పుడు అంటే 100% పోతున్నప్పుడు ఇంక నేను ఏదైనా ఓపెన్ చేయొచ్చు. కానీ అది పవర్ అలా ఉంటుంది. అంటే ఇలాంటి డెసిగ్నేటెడ్ పవర్స్ ఉన్నాయి. అలాగే ఇందిరాగాంధీ గారు ఉండగా యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అరిసేవారు ఆ టైప్ నుంచి. లైన్ ఆఫ్ కంట్రోల్లో ఒకసారి కనిపిస్తారు. ఐ టు ఐ బాల్ అని కొన్ని పోస్టులు ఉంటాయి. అంటే మన అప్పుడు వెపన్స్ పట్టుకోరు. అంటే మీరు ఎలా నుంచున్నారో అలాగే నేను కూర్చుంటాను. అంటే ఇలాగ సీరియస్గా ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అటారీ బోర్డర్లో అలా చూసుకున్నట్టు. వెపన్స్ ఉండవు. వెనకాల ఎల్ఎంజీ ఇవన్నీ బిగించి ఉంటాయి. ఆ ఎల్ఎంజీ ఓపెన్ చేయడానికి మినిమం బ్రిగేడ్ కమాండర్ పర్మిషన్ కావాలి, పోస్ట్ అటాక్ అయితే తప్పితే కానీ.
సో అది ఉండేది. సో ఒక్కోసారి మంచి ఆపర్చునిటీ దొరికినా గానీ మనం ఏం చేయలేకపోయేవాళ్ళం. అదేంటంటే ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఇస్తున్నారు. దీన్నే డైరెక్ట్ మేనేజ్మెంట్‌లో కూడా డైరెక్ట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇరాన్‌లో కూడా విన్నారు. ఐఆర్‌జీసీ 31 ప్రావిన్సెస్‌లో వాళ్ళకి డెవల్యూషన్ చేసేసారు పవర్. అందువల్ల ఎవరి మట్టుకు ఆళ్ళు ఇండిపెండెంట్‌గా మోటివేటెడ్ చేస్తారు. అదే గనుక నువ్వు ఇది చెయ్యి, చేయకూడదు, నువ్వు ఇది చేస్తే నన్నడుగు, నువ్వు రూ. 500 ఖర్చు పెడితే నాకు లెక్క చెప్పు, ఇయన్నీ అడుగుతుంటే అది కంట్రోల్‌లో ఉన్నట్టు అవ్వదు. మీరు నరవణే గారి బుక్కు అదే పైరేటెడ్ వర్షన్ ఎక్కడైనా చాలా చోట్ల సర్క్యులేట్ కూడా అయింది. అందులో చూస్తే యాక్చువల్‌గా ఆయన లడాఖ్‌లో మాట్లాడింది ఇటువంటి పవర్. యాక్చువల్‌గా అది అది వీళ్ళేమో అపోజిషన్ పార్టీస్ నెగెటివ్‌గా చూపిస్తున్నాయి. యాక్చువల్‌గా డైల్యూటెడ్. అంటే జో సమజ్‌లో ఓ కర్‌లో. అంటే మీరు చేయాల్సింది చేయండి. మేము వెనకాల ఉన్నాం. అటువంటిది యాక్చువల్‌గా మంచిది. యెస్. టైట్ కంట్రోల్ అంటారా? ఒక్కోసారి టైట్ కంట్రోల్ కూడా కావాల్సొస్తుంది. ఆ సమయం సందర్భాన్ని బట్టి మారాల్సుంటుంది. ఒక్కోసారి ఏంటంటే, మనం చిన్న పనికి నేను సాయచిన్ గ్లేషియర్‌లో చేస్తున్నప్పుడు, అప్పుడు ఇండియా, పాకిస్తాన్ మధ్యన సంధి నడుస్తుంది ఫైర్ చేయడానికి. అందువల్ల నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికినాయి. అంటే అక్కడ పోస్ట్‌ని క్యాప్చర్ చేయడానికి గానీ, ఇది గానీ. కానీ చేయడానికి లేకుండా కూర్చున్నాం అనమాట. అటువంటిది జరుగుతుంది. అదే కనుక ఇదయ్యుంటే నేను బహుశా ఒక కిలోమీటర్ అడ్వాన్స్ అయ్యేవాడిని. ఆ ఎత్తులో 21,500 పోస్ట్‌లో ఇంకో పోస్ట్ క్యాప్చర్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. అంటే చాలామంది జవాన్లు గూడా పోవాల్సొస్తుంది. అంటే అది చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం, మేము చేయలేదు. ఎందుకంటే అది కంట్రోల్‌లో ఉన్నాం. అదే గనుక ఇప్పుడు ఫ్రీడమ్ అయితే టక్కున ఆ పోస్ట్ తీసేసుకుంటాం. సార్ మీ ఆర్మీలో ఇన్ని లాంగ్వేజెస్ రావాలేమన్నా మ్యాండేటరీ ఉంటుందా సార్ ఆర్మీ వాళ్ళకి? ఇప్పుడు ఐఏఎస్ సివిల్ సర్వీస్‌లో గూడా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎవరో ఐఏఎస్ వీటికి వస్తారు. వీళ్ళు ఇక్కడ లోకల్ తెలుగు నేర్చుకుంటారు. అలాగే మేమేం చేస్తామంటే మా రెజిమెంటల్ భాష ఉంటుంది. నేనంటే ముందర మద్రాస్ రెజిమెంట్‌లో ఉండేవాడిని. తర్వాత సిక్ ట్రూప్స్‌కెళ్ళాను. నేను పంజాబీ నేర్చుకున్నాను. గురుముఖి నేర్చుకున్నాను. గురుముఖిలో సంతకం కూడా పెడతాను. గురుముఖిలో మీరు న్యూస్ పేపర్ ఇచ్చినా మొత్తం అర్థం చేసి చెప్తాను. అది నేను వాళ్ళకి చెప్పాను 3 నెలల్లో చేసి చూపిస్తానని. 3 నెలల్లో చేసి చూపించాను. అలాగే నేను పగిడీ కట్టుకునేవాడిని సర్దార్ లాగానే. గడ్డ ఉండేది కాదు గానీ పగిడీ కట్టుకునేవాడిని. అంటే జవాన్లు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అలాగే అందువల్లే బహుశా లావెక్కాను. అప్పుడే లావెక్కాను. అప్పటి వరకు దాదాపు 10 కేజీలు తక్కువుండేది. ఈ పరోటాలు ఇవన్నీ సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్. అండ్ చాలా విషయాలు చెప్పారు మాకు తెలియని. బట్ నా ఎక్సైట్‌మెంట్ అంతా కంటిన్యూగా కాల్ చేస్తూ ఉన్నాను. బట్ మీరు ఈ టైము పాపం వేరే షెడ్యూల్స్ ఉన్నా కూడా ఫైనల్‌గా నాకు కూడా టైమ్ ఇచ్చారు. అండ్ ఐ యామ్ సో గ్లాడ్ సార్. అండ్ చాలా